అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 3వ తిరువాయమొഴി నల్కొరవం సెల్వం అనేటువంటి తిరువాయమొഴി. చిందడి తిరువాయమొഴി మిన్నెడై మడవారుగల్ నిన్నరులు చూడువారు అనేటువంటి తిరువాయమొഴിలో ఆళ్వార్ల యొక్క ప్రణయ కలహం, పోగు నంబి కథగ మేరేలు నంబి అని ఆళ్వార్ నాయకిని సమీపించినప్పటికీ ఆళ్వార్లు పెరుమాళ్ళకి ముఖం చూపించకూడదు, నోరు విప్పి మాట్లాడకూడదు అనే ఒక సంకల్పంలో ఉంటే, అలాంటి ఆళ్వార్లని తన యొక్క కటాక్షంతో పెరుమాళ్ళు తన వైపు ఆళ్వార్లు తనతో మాట్లాడేలాగా చేసుకున్నారు పెరుమాళ్ళు. ఇందులో మిన్నెడై మడవార్లు. అది చూసినటువంటి ఆళ్వార్లకి గొప్ప ఆశ్చర్యం కలిగింది. ఏమెందుకు ఆశ్చర్యం? పోగు నంబి అని ఇది కటకమేరేలు నంబి అని ఎలా నిన్ను తిరస్కరించడం, నీ విషయంలో అనుకూల భావన లేకపోయినప్పటికీ కూడా నన్ను నీకు అనుకూలంగా చేసుకున్నావు కదా స్వామి అని ఆశ్చర్యపడుతూ ఉన్నటువంటి ఆళ్వార్లతోటి, స్వామి ఇదొక్కటి మాత్రమేనా అనుకుంటున్నావా? ఇంకా నాకున్నటువంటి ఆశ్చర్యకరమైన చేష్టాలు ఇంకా చాలా ఉన్నాయి. ఏమిటి అంటే, ఈ విభూతులు, విరుద్ధమైన స్వభావాలు కలిగినటువంటి వస్తువులు, గుణాలు కూడా నాకు విభూతులే. అంటే విరుద్ధమైన స్వభావాలు కలిగినటువంటివి, విరుద్ధమైన గుణాలు కలిగినటువంటివి. విరుద్ధమైన గుణాలు అంటే విషము, అమృతం. వాటి గుణం ఏమిటి? విషానికి గుణం ఏమిటి? సంహరించటం. అమృతానికి గుణం ఏమిటి? బతికించటం. చంపేటువంటి అమృతము నాకు విభూతే, మళ్ళీ బతికించేటువంటి జీవింపచేసేటువంటి అమృతము నాకు విభూతి. అలా విరుద్ధమైనటువంటి గుణాలు కలిగినటువంటివి అన్నీ కూడా. అలానే విరుద్ధమైన స్వభావాలు. స్వర్గం అనుకోండి ఆనందాన్ని ఇస్తుంది అని భావన, నరకం అనుకోండి మనకి దుఃఖాన్ని కలుగచేస్తుంది అని భావన. అలా ఆనందాన్ని ఇచ్చేటువంటి స్వర్గము నాకు విభూతే, దుఃఖాన్ని ఇచ్చేటువంటి నరకము నాకు విభూతే అని ఇలా అన్నింటిలో విరుద్ధ స్వభావాలు కలిగినవి, విరుద్ధ గుణాలు కలిగినవి నాకు విభూతులు అని ఆళ్వార్లకి ఈ తిరువాయమొഴിలో చూపిస్తున్నారు. పరమాత్మ యొక్క విరుద్ధ విభూతికత్వాన్ని తెలియచేసేటువంటిది ఈ తిరువాయమొഴി. అందులో మనకి 9వ పాసురం 9వ పాటు 122వ పేజీ. ఎనక్కు 9వ పాటు చూడండి. ఎనక్కు శరణమాన మాత్రమల్లా మత్తుమెల్లాం అవనే ఎంగిరారు. ఎనక్కు నాకు శరణమాన మాత్రం వల్ల నాకు రక్షకుడు మాత్రమే అనుకుంటున్నారా? మత్తుం ఎల్లాం అవనే ఎంగిరార్. మత్తుమెల్లాము అంటే నాకు సర్వవిధ బంధువు కూడా ఆ స్వామి అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసంలో. ఎనక్కు సర్వప్రకారత్తాలం ఉపకారకనాయ్ தன் பாதச்சாயை அல்லேன் என்ன ஒலிய எனக்கு தந்தான் என்கிறாரு. ఎనక్కు సర్వ ప్రకారత్తాலும் ఉపకారకునాయ్. అన్ని రీతులుగాను నాకు ఉపకారకుడుగా ఉన్నాడు స్వామి. అంతేకాదు నా ప్రకారత్తాలు ఉపకారకుడుగా ఉంటూనే తన పాదఛాయై తన పాదముల యొక్క నీడని అల్లేన్ ఎన్నా ఒలియ వెనక్కు తందాన్ ఎంగిరాడు. అల్లేన్ నేను నీకు చెందిన దాన్ని కాదయ్యా, పెరుమాళ్లే నాకు నేనే స్వతంత్రుడిని అని చెప్పినటువంటి నాకు కూడా అలా ఒలియనకు దృఢమైన సంకల్పం, నాకు నేనే స్వతంత్రుడిని, నీకు నేను చెందిన వాడిని కాదు, నీతో మాట్లాడేదే లేదు అని ఇలా దృఢమైన సంకల్పం చేసుకున్న నాకు కూడా తన యొక్క పాద నీడని, పాదముల యొక్క తిరువడిగళ్ళ యొక్క నీడని నాకు ఇచ్చినటువంటి వాడు స్వామి అని చెప్తున్నారు ఈ పాసంలో. ఎన్నప్పన్ ఎనక్కాయ్ ఇగుళాయ్ ఎన్నై పెత్తవళాయ్ பொன்னப்பன் மணியப்பன் முத்தப்பன் என்னப்பனுமாய் மின்ன பொன்மதில் சூழ் திருவண்ணகார் தேரந்த அப்பன் தன்னொப்பார் இல்லப்பன் தனந்தன தான் நிழலே. இல்லப்பன் தந்த
தந்தனன் தன் தான் நிழலே. ఎన్నప్పన్ అంటే ఎనక్కు నాకు, ఎనక్కు నాకు, ఎన్ అప్పనాయ్ సాధారణుడై నాకు తండ్రి, నాకు సాధారణుడే కదా, నాకు అసాధారణుడై, ఎన్నప్పన్ నాకు అప్పనాయ్ నాకు తండ్రి అయి, ఇగుళాయ్ ఇగుళాయ్ అంటే సఖి అయి చెలికత్త, ఎన్నై పెత్తవళాయ్ కన్న తల్లి అయి, తర్వాత పొన్నప్పన్ మణియప్పన్ ముత్తప్పన్ ఎన్నప్పన్ మాయ్. పొన్నప్పన్ బంగారము వంటివాడు, మణియప్పన్ రత్నము వంటివాడు, ముత్తప్పన్ ముత్యము వంటివాడు. అలాంటి స్వామి ఎన్నప్పను మాయ్ నాకు స్వామియును అయి, మిన్న పొన్మదిల్ సూర్జు మెరుపు వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి మదిల్ సూర్జు ప్రాకారముల చేత, స్వర్ణ ప్రాకారం చేత చుట్టబడినటువంటి తిరువెన్నగర్ సేరంద అప్పన్. అలాంటి తిరువెన్నగరలో నిత్యవాసం చేస్తూ ఉన్న అప్పన్ సర్వస్వామి అయినటువంటి ఆ స్వామి తన్ ఒప్పారిల్ అప్పన్, తన్ ఒప్పార్ ఇల్ అప్పన్, తనతో సాటి లేనటువంటి ఉపకారకుడైన శ్రీయప్పకి, అంటే తనతో తన్ ఒప్పారిల్ అప్పన్, తనతో సాటి అయినటువంటి వాళ్ళు లేనివాడు అప్పన్ స్వామి. తంతాళ్ నిజల్ తందనన్, తన శ్రీపాదముల యొక్క ఛాయను నాకు ఇచ్చాడు అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. నాకు సకల విధ బంధువై అత్యంత భోగ్యభూతుడై అతి రమణీయమైనటువంటి తిరువెన్నగరలో వేంచేసి ఉన్న అసదృశ్యుడైనటువంటి శ్రీయప్పతి నన్ను తన శ్రీపాదాల కింద చేర్చుకున్నాడు. ఆ స్వామి ఎవరో తెలుసా? నాకు సకల విధ బంధువు, నాకు మిక్కిలి భోగ్యభూతుడు, అతి రమణీయుడు అంటే అందమైనటువంటి భోగ్యభూతుడైనటువంటి ఆ స్వామి ఇప్పుడు ఎక్కడున్నాడు? తిరువెన్నగర్లో ఉన్నాడు. అలాంటి స్వామితోటి సమానులు ఎవరైనా ఉన్నారా అంటే తన్ ఒప్పారిల్ అప్పన్, తనతో సాటి అయినటువంటి వాళ్ళు లేని స్వామి ఆయన. అలాంటి శ్రీయప్పతి నన్ను తన పాదాల కిందకి, తిరువడిగల కిందకి చేర్చుకున్నారు అంటున్నారు ఆళ్వారు. ఆరాయరపై ఎన్నప్పన్ சுட்டுரைத்த நன் பொன்வொளியை அமுதும் பொலிவையும் அதி உஜ்வலமான ரத்னத்தின் ஒளியையும் உடைத்தான திருவுடம்பை உடையனாய். சுட்டுரைத்த நன் ఒళియయ్యం అతి ఉజ్వలమాన రత్నత్తిన్ ఒళియయ్యం ఉడైతాన అంటే బాగా అదేమంటారు, అదే బాగా కాచినటువంటి, బాగా కాల్చి దాన్ని ఏమంటారు, దాన్ని తీయటం అంటారు. సాన పట్టిన బంగారం లాగా ఉన్నటువంటి కాంతి, అతి ఉజ్వలమాన రత్నత్తిన్ మిక్కిలి ప్రకాశించేటువంటి రత్నపు కాంతి కలిగినటువంటి తిరువడంబై ఉడయ్యన అంటే ఆ తిరుమేన ఎలా ఉంటది? బాగా ప్రకాశించేటువంటి రత్నంలాగా ఉంటుంది. అలానే సుట్టురైతనన్ అంటే పొన్నంటే బంగారము వలె మెరుస్తూ ఉండేటువంటి తిరుమేని. అటగియనాయ్ తన్ ఒప్పారిన్నియే ఇరుంద తిరువెన్నగర్ చేరంద అప్పన్. చాలా అందగాడండి ఆయన. అంతేకాదు, అందం మాత్రమే ఉన్నదనుకుంటున్నారా ఏమిటి? తన్ ఒప్పాడు ఇన్నియే ఇరుంద తిరువెన్నగర్ చేరంద, తనతో సాటి అయినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేనటువంటి స్వామి ఆయన ఇప్పుడు ఎక్కడ వేయించేసి ఉన్నాడు? తిరువెన్నగర్లో వేయించేసి ఉన్నాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? తన్నజగారేయన కుస్వామియాయ్ தன்னுடைய சௌசீல்யத்தாலே பெத்த தாயும் வளர்த்த தாயும் పన్నక్కడవ స్నేహத்தை ఎన్ పక్కలిలే పన్ని. తన యొక్క సౌందర్యంతో నన్ను స్వాధీనపరుచుకున్నాడు. తన యొక్క సౌశీల్యాది గుణాలతోటి కన్న తల్లి ఆయనే అయ్యాడు, పెంచిన తల్లి ఆయనే అయ్యాడు. అలా కన్న తల్లి పెంచిన తల్లి ఇద్దరు తానే కావటం చేత నా విషయంలో మిక్కిలి స్నేహాన్ని చూపించాడు ఆయన. అంతేకాదు, స్వవిశ్లేష జనితమాన ఎన్నుடைய నిరవధిక సంతాపం ఎల్లాం పోంబడి, తన యొక్క విశ్లేషము చేత కలిగినటువంటి నా యొక్క సంతాపం ఎల్లాం పోంబడి, దుఃఖమంతా పోయేటట్లుగా అతి శీతలమాయ్ మృత సంజీవనమాన తన తిరువడిగలిని నిజలయ్యనక్కు తందరుడినాన్ ఎంగిరార్. అదిగో తన యొక్క విశ్లేషంతో నాకు ఆళ్వార్లకి కలిగినటువంటి ఆ సంతాపం అంతా పోయేటట్లుగా పెరుమాళ్ళు ఎలా కటాక్షించాడో తెలుసా? మిక్కిలి శీతలమై చల్లనైనటువంటివి, మృత సంజీవనము లాంటివి అయినా అంటే
మృత సంజీవనం అంటే ఏమిటి? చనిపోయినటువంటి వాళ్ళని బతికింప చేసేటువంటిది. అలా అంటే తన యొక్క తిరువడిగళ్ళిన్ నిజలై, తన యొక్క తిరువడిగళ్ళ యొక్క నీడను ఎనక్కు తందరుడి నాణ్యంగిరార్, నాకు అనుగ్రహించాడు ఆ స్వామి అంటున్నారు పన్నీరాయర్పడి. అనంతరం పరస్పర విరుద్ధాకారమాన బంధువర్గముం గృహణీయ వస్తువుக்கும் తనకు ప్రకారమాగవుడయ్య నాన తన్నుడయ ఉపకారత్వத்துக்கு ஒப்பில்லாத சர்வேஸ்வரம் தன்னுடைய పాదఛాయయ్యే ఎనక్కు తందరుడి నాన్ ఎన్గిరారు. పరస్పర విరుద్ధాకారమైనటువంటి బంధువర్గాలు, గృహణీయమైనటువంటి వస్తువులు, కోరుకోదగినటువంటి పరస్పర విరుద్ధాకారం అంటే ఒకదానితో ఒకటి సంబంధం. అదిగో ఏం చెప్పాలి? విరుద్ధాకారమైన బంధువర్గం అన్నారు, గృహణీయమైనటువంటి వస్తువులు, తనకు ప్రకారంగా కలిగినటువంటి స్వామి, తన యొక్క ఉపకారానికి ఒప్పిళ్ళ సర్వేశ్వరం. ఎంతటి ఉపకారుడు అంటే ఇలాంటి ఉపకారం మరి ఎవ్వరూ చేయలేరండి అనేటువంటి సాటి లేని ఉపకారం చేయటంలో ఈయనకి సాటి ఇంకెవరూ లేనట్లుగా ఉన్న సర్వేశ్వరుడు. తన్నుடைய పాదఛాయయ్యే ఎనక్కు తందరుడి నాణ్యంగిరా అనే యొక్క తిరువడిగళ్ళ నీడని నాకు అనుగ్రహించాడు స్వామి అంటున్నారు. ఎనక్కు అసాధారణనాయ్ సత్తాహేతువాయిరుందుళ్ళ పితావాయ్ అందా ఎనక్కు అసాధారణనాయ్ అంటే నాకు మాత్రమే సాధారణం అంటే అందరికీ చెందినటువంటి వాడు. అసాధారణుడు అంటే ఏమిటి? నాకు మాత్రమే చెందినటువంటి వాడు అని. సత్తాహేతువాయిరుందుళ్ళ పితావాయ్, సత్తని కలిగింపచేసేటువంటి తండ్రి ఆయనే. அந்த பும்சத்துக்கு விருத்தமான ஸ்ரீஸ்வத்தையுடைய செவிலித்தாயான் తల, సెవిలిత్తాయాన్ అవళాయ్. అదిగో విరుద్ధమైన బంధుత్వాలు అన్నారు కదా, పరస్పర విరుద్ధాకారమాన. తల్లి అంటే పురుషుడు, తండ్రి అంటే స్త్రీ. తల్లి తండ్రి రెండూ తానే అయ్యాడు అంటే ఏమిటి? పరస్పర విరుద్ధం. తల్లి అయితే లోకంలో అయితే తల్లి అయిన వాళ్ళు తండ్రి అవ్వలేరు, తండ్రి అయిన వాళ్ళు తల్లి అవ్వలేరు. అంటే తండ్రి ఏమో పురుషుడు, తల్లి స్త్రీ. కాబట్టి వీళ్ళ సంబంధం వాళ్ళకి కలగదు, వాళ్ళ సంబంధం వీళ్ళకి కలగదు కదా. వాళ్ళ ద్వారా కలిగే అనుభూతి వేరు, వీళ్ళ ద్వారా కలిగే అనుభూతి వేరు. కానీ ఇక్కడ ఈయన తండ్రి ఆయనే అంద పుంసత్వకు విరుద్ధமான స్త్రీత్వముడయ్యా. ఆ పుంసత్వం, తండ్రి అంటే పురుషుడు, దానికి పూర్తి ఆపోజిట్ అయినటువంటి స్త్రీత్వాన్ని కలిగిన செவிலித்தாயானவளாய், అలాంటి ప్రీతి కలిగినటువంటి ఆవై அவளை போலே வளர்த்து விடுகை அன்றிக்கே பெத்தவளானா, அவளை போலே சேர்த்து விடுகை அன்றிக்கே பெத்தவளானா వేరుపాటై ఉడయ్య వత్తాయాయ్. చెవిలిత్తాయానవళాయ్ అంటే చెలికత్తె అనుకుంటా, చెలికత్తాయి. సఖీ కన్న తల్లి రెండు కదా, సఖీ అవుతాడు, కన్న తల్లి అవుతాడు. తండ్రి ఆయనే, ఆ పుంసత్వానికి విరుద్ధమైనటువంటి చెలికత్తె ఆయనే. ఆవిడ వలె వడత్తు విడిగా ఎన్నికే పెంచి అంటే సెవిలిత్తాయ అంటే పెంచిన తల్లేమో మరి. పెత్తవడాన వేరుపాటై ఉడయ్య నల్తాయాయ్. ఆవిడ వలె పెంచి విడిచిపెట్టడం కాకుండా కన్న తల్లి వలె ప్రత్యేకత కలిగినటువంటి నల్తాయాయ్, విలక్షణమైన తల్లి అయ్యి. పొన్బోలే తన్నుடைய స్పృహణీయతయ్యై ప్రకాశిప్పిత్తం, బంగారము వలె తన యొక్క స్పృహణీయతని ప్రకాశింపచేసేటువంటి அதில் காட்டில் ఔజ్వల్యత్తాலும் మహార్హతయ్యాலும் వేరుపట్ట రత్నం బోలే తన్నుடைய తేజస్వితయ్యే ప్రకాశిప్పిత్తం. ఆ బంగారం కంటే కూడా ప్రకాశించేటువంటిది, గొప్ప విలువైనటువంటిది అయినటువంటి ప్రత్యేకమైన రత్నము వలె తన్నుడయ్య తన యొక్క తేజస్వితను ప్రకాశింపచేసేటువంటి అదిల్ కాట్యం. మొదట బంగారం చెప్పారు ప్రకాశిస్తుందని, దానికంటే ప్రకాశించేటువంటిది ఏమిటయ్యా అంటే మిక్కిలి విలువైనటువంటి ప్రత్యేకమైన ఒక రత్నం అని చెప్పారు. అయితే దానికంటే కూడా నీర్మయ్యాలుంకులు ఎత్తియాలం వ్యావృత్తమాన ముత్తుంబోలే తన శీతలమాన నీర్మయ్యే ప్రకాశిప్పిత్తం. దానికంటే కూడా వేరైనటువంటిది చల్లదనం చేతను, నిర్మయ్యాలం నిర్మల స్వభావం చేతను, వ్యావృత్తమాన ముత్తుబోలే విలక్షణమైనటువంటి ముత్యము వలె తన శీతలమాన నిర్మయ్యే ప్రకాశిప్పిత్తం. ఒక ముత్యం ఎలాగైతే చల్లదనాన్ని వర్షింపచేస్తుందో, అంటే ముత్యము చలువంట,
అందుచేత అలాంటి శీతలమైన నేర్మైని ప్రకాశింపచేసేటువంటి ఇప్పటి బహుముఖ భాగ వెనక్కు ఉపకారకనుమాయ్. ఈ రీతిగా తండ్రి ఆయనే, తల్లి ఆయనే, చెలికత్తె ఆయనే, అంతేకాదు కోరుకోదగినటువంటి బంగారము ఆయనే, దానికంటే ఎక్కువ ప్రకాశం కలిగినటువంటి విలువైన విలక్షణమైన రత్నము వలె ప్రకాశించేటువంటి వాడు ఆయనే, దానికంటే కూడా చల్లదనాన్ని కలిగినటువంటి, చల్లదనంలో ఒక వ్యావృత్తి ప్రత్యేకతను కలిగి ఉన్నటువంటి చల్లని స్వభావం కలిగినటువంటి ముత్యము ఆయనే. ఈ రీతిగా అనేక రీతులుగా నాకు ఉపకారకుడై ఒళి విడుంబడి ప్రకాశం ప్రవహించేటట్లుగా పొన్నాను మదిలాలే సూజప్పట్ట తిరువెన్నగరలే వర్తిక్కిరా సర్వస్వామియాయ్. బంగారపు ప్రాకారాల చేత చుట్టబడినటువంటి తిరువెన్నగరలో వేయించేసి ఉన్నటువంటి సర్వస్వామియాయ్. ఇప్పటి సర్వప్రకార ఉపకారత్వత్తుకు తనకు ఒప్పిల్లాల మహోపకారక నానవంతం తిరువడిగలించిలై ఎనక్కు తందరుడినాన్. ఈ రీతిగా సర్వస్వామి, అందరికీ స్వామి ఆయనే. అలాంటి ఆయన అన్ని రకాలుగా నాకు చేసినటువంటి ఉపకారాలకు తనతో తను ఎలాంటి వాడు? ఒప్పిల్లాల మహా ఉపకారక నానవన్, తనతో సమానమైనటువంటి ఉపకారకుడు లేనటువంటి వాడు. ఆ స్వామి ఏం చేశాడో తెలుసా? తన తిరువడిగలెన్నెజలయ్యనకు తందరుడినా, తన యొక్క తిరువడిగళ్ళ యొక్క నీడని నాకు తందరుడినాన్ అనుగ్రహించాడు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఈడి వ్యాఖ్యానం. ఎన్నప్పన్ ఎనక్కాయ్, ఎనక్కు అసాధారణనాయ్, సత్తాహేతువాయుళ్ళ పితావాయ్, క్షామకాలத்திலே பிரஜையை வித்துண்ணும் தமப்பனை போலன்னியே. ఎనక్కు అసాధారణనాయ్, నాకు మాత్రమే చెందినటువంటి వాడు, నాకు సత్తగా ఉండేటువంటి పితావాయ్ తండ్రి వంటి వాడు, క్షామకాలంలో ప్రజయ్యే విత్తు ఉండుం తమప్పనై పోలన్నియే, తన్నై అజియమారియం ఎన్నై నోక్కక్కడవ పితావాయ్. ఏదో కరువు కాలం వచ్చింది అంటే పాడి లేదు, పంటలు లేవు, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియదు, బహుకుటుంబీ ఆయన, ఇంటి నిండా పిల్లలు, వాళ్ళందరినీ ఎలా పోషించాలి, వీళ్ళందరి కడుపులు ఎలా నింపాలి అనే ఆలోచన చేసినా ఆహారం కొంచెం లభిస్తే ఏం చేస్తారు? ముందు పిల్లలకు పెట్టి తర్వాత తండ్రి తినాలి. కానీ ఈ తండ్రి ఎలాంటి వాడు? ముందు తన కడుపు నింపుకునేటువంటి తండ్రి. క్షామకాలంలో ప్రజయ్యే విత్తు ఉండుం తమప్పనైపోలే, బిడ్డల్ని విడిచిపెట్టి తినేటువంటి తండ్రి వలే కాకుండా ఈ సర్వేశ్వరుడు ఎలాంటి వాడో తెలుసా? తన్నై అజియమారియం ఎన్నై నోక్కెక్కడవ పితావాయ్, తాను ఏమైపోయినప్పటికీ పర్వాలా, మా బిడ్డల్ని మాత్రం రక్షించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి తండ్రి లాంటి పితావాయ్ తండ్రి అయ్యి. ఈగుళాయ్ అంటే చెలికట్ట, ఈగుళై ఎండు తోజిక్కు పేరాయ్, ఈగుళై అంటే చెలికట్టెకు పేరు. అత్తై కురైతు, ఈగుళెన్ను కెరదు, అత్తై కురైతు ఇగుళాయ్ అన్నారు కదా, దాన్ని ఇంకా తగ్గించి సాతుకట్లో ఇగుళ్ళు అంటున్నారట. ఇత్తాల్సలు ఇత్తాయిత్తు. ఇప్పుడు దీనివల్ల మనకేమర్థమైంది? అసాధారణమైనటువంటి నా సత్త కారణమైన తండ్రి ఆయనే అన్నారు. ఆ తండ్రి కూడా కరువు రోజుల్లో బిడ్డలకు పెట్టకుండా తన పొట్ట నింపుకునేటువంటి తండ్రి లాంటి వాడు కాదండి. తాను ఏమైపోయినా పర్వాలేదు కానీ మన బిడ్డల్ని రక్షించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఆయనే, చెలికత్తెగా అయినటువంటి వాడు. అలాంటి వాడు ఎనకు వృత్తకీర్తనం పండుగైకు తోజియుమాయ్, నాకు వృత్తకీర్తనం పండుగైకు తోజియుమాయ్. అదో కాసేపు నృత్యం చేయడమో పాటలు పాడటానికో చేసి కాలక్షేపం చేయాలి కదా. అలా సందర్భంలో నాకు ఒక చెలికత్తె కూడా ఆయనే. ఎన్నై పెత్తవడాయ్ వளர்த்து கொள்ளியான தாயை போலன்னியே, 10 మాసం వైద్యులే వైతునేక్కు పెత్తవతాయాయ్. వளர்த்து కొள்ளியான పెంచుకున్నటువంటి తల్లి వలే కాకుండా 10 మాసాలు గర్భంలో ఉంచుకొని రక్షించేటువంటి సన్న తల్లి అయ్యి. పొన్నప్పనిత్యాది వేరే భోగ్యమాయికొండు ఉపకారక మానసిల వస్తుக்கள்களா, எனக்கு அவ்வோ முகங்கள் எல்லாம் தானாய் நின்று உபகரித்தவன். எனக்கு వేరే భోగ్యమ్మాయ కొండు
ఉపకారకమాన చిల వస్తుక్கள் కూడా వేరే భోగ్యంగా ఉండేటువంటివి ఉపకరించేటువంటివి కొన్ని వస్తువులు ఉన్నప్పటికీ எனக்கு అవ్వో ముఖంగళెల్లాం తానాయి నిన్ను ఉపకరిత్తవన్ ఆయా ముఖాలన్నీ కూడా తానే అయ్యి అంటే ఆ రూపాలతోటి తానే అయ్యి. అదే ఇప్పుడు తండ్రి అయ్యాడు, తల్లి అయ్యారు, పెంపుడు తల్లి ఆయనే, చెలికట్టె ఆయనే, ఇలా అలా ఇన్నింటి ద్వారా తానాయి నిన్ను ఉపకరిస్తవన్ ఇవన్నీ తానే అయ్యి ఉపకరించినటువంటి వాడు. పొన్నుం మణియం ముత్తుం పోలే ఎనక్కు ఉపకారకం బంగారము మణులు ముత్యాల వలె నాకు ఉపకారకుడుగా ఉండేటువంటి వాడు. మిన్న పొన్నిత్యాది మిన్నా నిన్నుళ్ళ పొన్మరిళాలే సోజప్పట్ట తిరువెన్నగరలే నిన్న ఉపకారకం బాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి బంగారు కోటల మీద సోజప్పట్ట తిరువెన్నగరలే బంగారు శిఖరాలతోటి చుట్టబడినటువంటి తిరువెన్నగరిలో నింద్ర ఉపకారకం వేయించేసి ఉన్నటువంటి ఉపకారకుడు. తన్ ఒప్పారిల్లప్పన్ చిలర కొన్న ఉపకరి కుమిడத்தில் తన్నోడు ఒక్క ఉపకరిక్క వల్లారిల్లాదపడియాన మహోపకారకన్ చిలర్కు ఈయన ఎలాంటి ఉపకారకుడు అంటే తన్నోరొప్పారిల్ల ఉపకారకుడు. తన్నోడొప్పారిల్ల ఆయన ఉపకారం చేయటం మొదలు పెడితే ఆయనతో సమానమైనటువంటి ఉపకారులే ఎక్కడా కనపడరండి మనకి అంటూ ఏం చేస్తారు, చిలర్ కొన్నై ఉపకరిక్కుమిడத்தில் చిలర్కు ఎవరైనా కొంతమందికి ఏదైనా ఉపకారం చెయ్యాలి అనుకుంటే తన్నోడొక్క ఉపకరిక్క వల్లాదెల్లాదపడియాన మహోపకారకం తనతో సమానంగా ఎవ్వరూ ఉపకరించలేరు అనేటట్లుగా ఉన్నటువంటి స్వామి గొప్ప ఉపకారకుడు. ఇని ఇదుక్కు జీయర్ అరుడిచ్చేయంబడి దీనికి జీయర్ నంజీర్ గారు ఏం చెప్తూ ఉంటారంటే మిన్నిడై మడవాళ్ళే అవన్ వందు మేల్విజా నీ ఎనక్కు వేందా ఎన్ను నాన్ తళ్ళప్పుళ్ళ మిన్నిడై మడవార్ అనేటువంటి తిరువామిడిలో ఆయన వచ్చి ఆళ్వార్ నాయకి మేల్విజా మీద పడగా నీ ఎనక్కు వేండా ఎన్ను నాన్ తళ్ళత్తుళ్ళ నువ్వు నాకు అవసరం లేదని నేను నిన్ను తోసేయట్లేదయ్యా, நீ உனக்கு ஹிதம் அறிந்தாயோ நான் உனக்கு வேணும் கான் ఎన్ను తన్నై ఎనక్కు తందవన్ ఎన్ను నీ ఉనకు హితమరిందాయో నీకు నీ యొక్క హితమేమిటో నీకు తెలుసా ఎన్ను నాన్ ఉనకు వేణుం కాన్ ఎన్ను ఆళ్వారే మీ హితమేమిటో మీకు తెలియట్లేదు, నా అవసరం మీకుంటుంది కదా అని తన్నై ఎనక్కు తందవన్ ఎంగిరా ఎన్ను తనని నాకే ఇచ్చుకున్నటువంటి స్వామి ఆయన. తందనం తంతాళ్ నిగలే తందనం తంతాళ్ నిగలే ఉన్నై ఒழிந்த వెయ్యిలే ఎనక్కు అమయ్యం ఎన్ను నాన్ అగలప్పుగా ఉన్నై ఒజిందు నిన్ను విడిచి ఉన్నటువంటి ఆ ఎండే నాకు చాలేవయ్యా, నీతో ఉంటే చల్లగా ఉంటే ఉంటుందేమో గాని ఇవన్నీ నేను పడలేను, నాకు ఆ ఎండైనా పర్వాలేదు అని నా అగలప్పుగా నేను దూరంగా వెళ్ళటానికి ప్రయత్నం చేయగా அஜித்தாய் உன் திருவடியால் என்னும் தன்னுடைய திருவடிகளாலே என் మమతయ్యై పోకి అజిత్తాయ్ ఉన్ తిరువడియాలని దాంట్లో 10వ పాసనలో అడుగుతారు కదా ఆళ్వార్ నాయకి, ఏమయ్యా మేము కట్టుకున్నటువంటి బొమ్మరీలు ఎందుకు నువ్వు కాలుతో తన్ని వేశావు పాడు చేశావు అని అజిత్తాయ్ నశింపచేశావు, ఉన్ తిరువడియాల్ ఎన్ను యొక్క తిరువడిగళ్లతోటి అని తన్నుడయ తిరువడిగళాలే మమతయ్యై పోకి పాదఛాయై ఎనక్కు తందాను తన యొక్క తిరువడిగళ్లతోటి నాకున్నటువంటి మమతలను పోగొట్టి పాదఛాయై ఎనక్కు తందాన్ పాద ఛాయని తనకు మాకు అందించాడు. అడిపట్టవారే ఎనక్కు ఎనక్కు వైత్తవత్తయ్యం పొగడవరగలే ఎనక్కు తందాన్ అడిపట్టవారే ఆయన యొక్క తిరువడిగళ్ళు పట్టుకుంటే చాలు ఏం చేస్తాడు ఆయన, ఎనక్కు ఎన్ను వైత్తవ జేయం పొగడవరగలే ఇప్పటి వరకు మేము నాది నేనని ఏదో దాచుకుంటూ ఉన్నాం కదా, దాన్ని కూడా పోగొట్టగలిగినటువంటి వాడు అని నాన్ అగలప్పుగా ఉన్నై ఒழிந்த వెయ్యిలే ఎనక్కు అమయ్యం ఎన్ను నాన్ అగలప్పుగా அஜித்தாய் உன் திருவடியால் என்னு தன்னுடைய திருவடிகளாலே என் மமதையை போக்கி
పాదఛాయనకు తందాను. అదిగో వెనుక అజిత్తాయి తిరువడియాల్ ఎన్ను, ఇదిగో మా పిచ్చుగూళ్ళన్నీ బొమ్మరిళ్ళన్నీ పగలగొట్టావు కదా అని అడిగితే, తన్నుడయ తిరువడిగళాలే ఎన్ మమతయ్య పోకి, ఆయన యొక్క తిరువడిగళ్ళను సేవించడం వల్ల ఆ మనకున్నటువంటి మమతలన్నీ పోగొట్టేటువంటి వాడు. పాదఛాయనకు తందాను, తన యొక్క పాదముల నీడని నాకు ఇచ్చాడు. అడిపట్టవారే, పాదాన్ని పట్టుకోగానే ఎనకు ఎన్ను వైత్తవత్తయ్యం పొగడవరగడే తందాన్. అడిపట్టవారే తన యొక్క తిరువడిగళ్ళను పట్టుకోగానే ఎనకు ఎన్ను వైత్తవత్తయ్యం పొగడవరగడే, తనకి అని భావించేటువంటివన్నీ కూడా ఇది నాదేమిటి, ఆయనకి చెందినటువంటిది కదా అనే భావనతో దీన్ని విసిరి పాడేస్తారట. ఇది నాది కాదు ఆయనదే, ఈ విభూతి ఎవరిది, నాది కాదు ఆయనదే అనేటట్లుగా ఎనక్కు ఎన్ను ఏతవత్తయ్యం పొగడు వరగడే, అది తనది అని భావిస్తే చాలు. అదిగో దాన్ని ఏం చేస్తాడు, ఈ భాగవతులందరికీ ఇస్తూ ఉంటాడు. అది ఈ 10వ పాసురం. మా వన్ శరణ్ కురు సురర్కాయ్ అసురర్కు వెంకోత్తము. మా 8వ పాసురం అయిపోయింది కదా, 9 కూడా అయిపోయిందిగా. ఒక్క నిమిషం. ఎన్నప్పన్ ఎనక్కు ఎన్ను వైత్తవయం పొగడు వరగడే అయిపోయింది కదా 9వ పాసురం. ఇప్పుడు పాసురం. ఎన్నప్పన్ ఎనక్కాయుగుళాయ్ ఎన్నై పెత్తవళాయ్ பொன்னப்பன் மணியப்பன் முத்தப்பன் என்னப்பனுமாய் மின்ன பொன்பதில் சூழ் திருவெண்ணகார் சேர்ந்த அப்பன் தன்னொப்பாரில் அப்பன் తందనం తంతాళ్ నిజలే. తర్వాత 10వ పాటు 10వ పాసురము. காண்கின்ற உலகீர் காண்மின்கள் உலகீர் என்னு கண்முகப்பே நிமிరిందా తాళిడయ్యన్ తన్నే. అది 11 కదా. 10 10ஆம் பாட்டு. அவன் திருவடிகளல்லது மத்து ரட்சகமில்லை ఎన్ను మెడత్తై బుద్ధి పన్నుంగోల్ ఎన్గిరార్. ఆయనకు తిరువడిகள் తప్ప మనకి వేరే రక్షకం లేదని బుద్ధి పట్టు, మీరు కొంచెం ఆ విషయాన్ని బుద్ధిలో ఉంచుకోండి అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ తిరువేమిలో. నిజల్ వెయ్యిల్ సురుమై పెరుమై కురుమై నెడుమయ్యుమాయ్ సుజల్వన నిర్పన మత్తుమాయ్ అవయల్లనుమాయ్ மடலைவாய் உண்டுவார் திருவெண்ணகார் மண்ணு பெறான் கடல்கள் அன்னி மத்தோர் கலைகள் இளங்கான் மீன்களே. நிழல் வெயில் சுருமை பெருமை குருமை நெருமையுமாய் சுழல்வன நிற்பனா மத்துமாய் அவையல்லனுமாய் மடலைவாய் உண்டுவார் திருவிண்ணகர் மண்ணு பெறான் கடல்கள் அன்னி மத்தோர் கலைகள் இளங்கான் மீன்களே. నిజల్ వెయ్యిల్ సిరుమై. నిజల్ అంటే ఛాయాస్వరూపుడై. తర్వాత వెయ్యిల్ ఆతపస్వరూపుడై. సిరుమై అణుస్వరూపుడై. పెరుమై మహాస్వరూపుడై. కురుమై అంటే రస్వరూపుడై, పొట్టివాడనమాట. నెడుమయ్యుమాయ్ దీర్ఘరూపుడై. సుజల్వన నిర్పణ అంటే స్థావర రూపుడై, తక్కిన పదార్థములకు స్వరూపుడై. నిర్పణ మత్తుమాయ్ అవై అంటే స్వరూపుడైనటువంటి ఆయా పదార్థముల యొక్క స్వభావమును అల్లనుమాయ్ లేనటువంటి వాడై అంటే ఛాయాస్వరూపుడుగా ఉంటాడు. ఆతప సూర్యుడి వలె ఎండవలే ఉంటాడు. అణుస్వరూపుడుగా ఉంటాడు. పెద్ద స్వరూపంతో ఉంటాడు. పుట్టివాడిగా ఉంటాడు.
దీర్ఘరూపుడుగా ఉంటాడు. జంగమ స్థావర జంగమాలు అంటారు కదా, జంగం అంటే అడ్డంగా తిరిగేటువంటివి. జంగమ స్వరూపుడుగా ఉంటాడు. స్థావర స్వరూపుడే తక్కిన పదార్థాలన్నింటినీ కూడా పదార్థ స్వరూపుడైన ఆ పదార్థాల యొక్క స్వభావము లేనివాడు. అంటే ఆ పదార్థాల యొక్క రూపు వస్తుంది, కానీ వాటి స్వభావం మాత్రమే ఈయనకు అంటనటువంటి వాడు. అలాగా మన్ను పిరాన్ కజల్గల్ అన్నీ మత్తోరు కళైగన్ ఇలం కాన్వెంగల్. ముద్దు మాటలు కలిగినటువంటి తుమ్మెదలు సంచరిస్తూ ఉన్న తిరువన్నగరిలో నిత్యవాసం చేస్తున్న సర్వేశ్వరుడు యొక్క శ్రీపాదాలు తప్ప నాకింకొక రక్షకుణ్ణి కలవాణ్ణి కాదు. విచారించండి అంటే ఆలోచించండి. తాత్పర్యం: అణుబ్రహ్మ హ్రస్వ దీర్ఘ ఛాయాతప చరాచరాది సకల పదార్థాలను విభూతిగా కలిగినటువంటి వాడు. అణుస్వరూపానికి అణువునే విభూతిగా కలిగిన వాడు. బృహత్ పెద్దదైనటువంటి రూపాన్ని కూడా విభూతిగా కలిగినటువంటి వాడు. ఛాయ నీడకి, తపస చరాచరాది సకల పదార్థములను విభూతిగా కలిగినటువంటి వాడు. తిరువెన్నగరలో వేయించేస్తున్న శ్రీయప్పకి ఆయనకు తిరువడిగళ్ళ కంటే మనకు వేరే ఇంకొక రక్షకమే లేదు అంటున్నారు ఆళ్వారు. ఆరాయిరప్పడి నేజల్ ఛాయాదప్ప ఛాయాద மகத் தீர்க்க ரஸ்வ சராச்சரங்களை பிரகாரமாக உடையனாய் மதுரமாக பாடுகிற ஒண்டுகள் வாடுகிற திருவெண்ணகர் என்னோடு சம்சேஷிக்க பெற்ற தேசமாகையாலே ఛాయా తప్పాల్ మహత్ దీర్ఘ రస్వ చరాచరంగళై అంటే గొప్ప పొడవైనటువంటివి, పొట్టివైనటువంటివి ఈ చరాచరాలన్నింటినీ ప్రకారముగా కలిగినటువంటి వాడు. మధురమాగా పాడుగిర ఒండుగల్ వాసుగిర, మధురంగా పాడుతూ ఉన్నటువంటి ఆ తుమ్మెదలు, అలాంటి తుమ్మెదలు ఉజ్జీవించేటట్లుగా తిరువెన్నగర్ ఎన్నోడు సంశ్లేషిక్క పెద్ద దేశమాగయ్యాలే. అంతేకాదు తిరువెన్నగర్ అంటే ఎలాంటి దేశమయ్యా అంటే ఎన్నోడు సంశ్లేషిక్క పెద్ద దేశమాగయ్యాలే, నన్ను పొందటానికి ఉపకరించినటువంటి దేశం కావటం చేత ఈ దివ్య దేశంలోనే ఆయన నన్ను పట్టుకున్నాడు అని ఇని ఆత్మాంతமாக இவ்விடத்தை விடேன் என்னும் எழுந்தருளி இருந்த எம்பெருமானுடைய திருவடிகள் அல்லது நமக்கு மற்றொரு గతి. మధురంగా పాడుతూ ఉండేటువంటి తుమ్మెదలు ఉజ్జీవించేటువంటి ఈ తిరువెన్నగర్. అంతేకాదు ఈ దివ్య దేశం నాతోటి కలవటానికి పొందినటువంటి దేశం, నన్ను కలిసింది ఇక్కడే కనుక. ఇని ఆత్మాంతమాగా ఇవ్విడత్తై విడేన్ ఎన్నో, ఇంకా ఈ ఆత్మ ఉన్నంత కాలము ఈ స్థానాన్ని విడిచిపెట్టను అని యజుందరుడు ఇరుందయం పెరుమానుడే తిరువడిగలల్లదు. అదిగో ఆయన ఉన్నంత కాలం ఈ తిరువెన్నగర్లోనే ఉంటానండి, ఎందుకంటే ఆడవాళ్ళని నేను పట్టుకోగలిగింది ఇక్కడే కదా, కాబట్టి ఈ ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టం అని ఏం చేశాట ఆయన, ఈ విడత్తై విడేన్యన్ను, ఈ స్థానాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని యజుందరుడు ఇరిందయం బెరుమానుడయ తిరువడిగలల్లదు. అలా ఈ దివ్య దేశంలో వేయించేసి ఉన్నాడు స్వామి. అలాంటి స్వామి యొక్క తిరువడిగళ్ళు తప్ప నమకు మత్తరు గతి ఇల్లై, మాకు ఇంకా వేరే రక్షకమే లేదండి. అవనుடைய కటాక్షం పెరువదற்கு మున్బు ఎన్నుடைய సత్తై ఎల్లామయ్యాలు, ఆయన యొక్క కటాక్షాన్ని పొందటానికి పూర్వమే నా యొక్క సత్తై ఎల్లామయ్యాలు, సత్త కలిగి లేకపోవటం చేతను అవన్ కటాక్షితరులని వారే ఆయన యొక్క కటాక్షాన్ని పొందిన వెంటనే నాన్ ఉళనాగయ్యాలు, నేను ధరించి ఉండేదావానిగా ఉండటం చేతను நமக்கு அவனல்லது கதி இல்லை என்னுமிடந்தோ எல்லாருக்கும் பிரத்யட்சிக்கலாம் என்கிறார். நமக்கு గతి అల్లదు, நமக்கு అవనల్లదు గతి ఎల్లై, ఆయన తప్ప వేరు రక్షకులు లేరు అనేటువంటి విషయం ఎల్లార్కం ప్రత్యక్షిక్కలాం, అందరికీ తెలియాలి
అనేటువంటి భావనలో ఉన్నారు ఆడవార్లు. పన్నీరు ఏర్పడి అనంతరం இப்படி பரஸ்பர விருத்தாகாரமான சகல சராச்சரங்களையும் விபூதியாக சர்வேஸ்வரன் திருவடிகளல்லது వేరు రక్షకం ఉడయోమల్లోము. ఈ రీతిగా పరస్పర విరుద్ధ ఆకారాలుగా ఉన్నటువంటి చరము అచరం అనే తారతమ్యం లేకుండా అన్నీ కూడా విభూతియాగా ఉడయ్య సర్వేశ్వరన్. వీటన్నిటిని పరస్పర విరుద్ధాలైనటువంటివి కొన్ని చరాలు అచరాలు, అంతేకాదు ఈ సకల చరాచరాలన్నింటినీ కూడా విభూతిగా కలిగినటువంటి సర్వేశ్వర తిరువడిగళ్ళు వేరు రక్షకం ఉడయో మల్లోం. ఏదో ఒక రక్షకం ఉన్నదని వెళ్ళినటువంటి వాళ్ళం కాదయ్యా. ఇత్తై నిరూపిత్తు కొల్లుంగోల్ ఎన్ను ఉపదేశకు ముడిక్కిరారు. ఇత్తై నిరూపిత్తు కొల్లుంగోలు, ఈ విషయాన్ని నిరూపించి చూపండర్రా అని దేశిత్తు ఇడుక్కిరారు, దేశాన్ని నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. తాపశాంతికరమాన ఛాయయం, తాపకరమాన ఆతపనం, శిలమైక్కు ఎల్లయ్యాన ఆ అణుత్వము, నిరంతర తాపశాంతికరమాన ఛాయాయం, తాపాన్ని తగ్గించిన తాపశాంతికరమాన ఛాయాయం, తాపశాంతి వలన కలిగినటువంటి ఆ నీడని, తాపకరమాన ఆతపము, తాపానికి పైమెట్లో ఉన్నటువంటి ఆతపం వెండ, చిరుమైకు ఎల్లయ్యాన అణుత్వము, చిన్నతనానికి చివరి హద్దైనటువంటి అణుత్వం, అంత చిన్న స్వరూపంతో వేయించేసి ఉండటం. తర్వాత పెరుగైక్కు ఎల్లయ్యాన మహాత్వము, మధ్యమ పరిమాళంగళిల్ ఉండాన హ్రస్వత్వము. మిగతా పదార్థాలన్నీ ఇప్పటి స్వశరీరియా నిర్కచ్చేదే ఇలా తన యొక్క శరీరంగా చెప్పినప్పటికీ అవత్యుడే స్వభావత్తయుడయ్య నల్లాడవనుమాయి. ఆ యొక్క స్వభావాలని అవత్యుడే స్వభావత్తయుడయ్య, ఆయన లాంటి స్వభావం కలిగిన వాళ్ళైనటువంటి ఎల్లాడవనుమాయి, అవన్నీ కూడా ముగ్ధమాన బాహ్య వ్యవహారத்தை உடைய உண்டுகள். எல்லாம் அவத்தினுடைய స్వభావத்தை உடையனல்லாம் அவனுமாய், ఆయన యొక్క உடையனல்லாத அவனுமாய் ముగ్ధమాన వాగ్వ్యవహారத்தை உடைய உண்டுகள். ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇప్పటి స్వశరీరియాగా నిర్కచ్చేదే అవత్తినుడే స్వభావత్తై. అంటే ఇవంతా కూడా ఆయనకి విభూతి అంటే ఏమిటి? ఆయనకి అన్ని శరీరంగా కలిగినటువంటివి ఈ లోకాలన్నీ. కాబట్టి అలాంటి అవనల్లదనుమాయ్ ముగ్ధమాన వ్యవహారத்தை ఉడయ్య, ఆయనది కానటువంటి ముగ్ధమైన వ్యవహారాన్ని కలిగినటువంటి ఈ తుమ్మెదలు స్వభోగ్యలాభత్తాలే వాజుంబడియానా, ఆయన యొక్క భోగాన్ని అనుభవించడం చేత వాజుంబడియానా అంటే ఉజ్జీవించేటట్టుగా ఉన్న తిరువెన్నగలే నిత్యవాసం పండుగలదే సర్వేశ్వరనుడే తిరువడిగలే. ఆ తిరువడి అదేది తిరువెన్నగరిలో ఎలా ఉన్న నిత్యవాసం చేస్తున్నటువంటి సర్వేశ్వర యొక్క తిరువడిగలు తప్ప ఇంకొక రక్షక వస్తువుని కలిగినటువంటి వాళ్ళం కాదు అని ఇది నిరూపించి చూసుకోండి కావాలంటే ఈ విషయాన్ని అంటున్నారు ఈ ప్రాసరంలో ఆడవార్లు. 7 వ్యాఖ్యానం. 10ஆம் பாட்டு நிழல் வெயில் சீதஹேதுவான நிழலும் உஷ்ணஹேதுவான வெயிலும் తిరుమై పెరుమై అణుత్వ మహత్వంగల్. చల్లని స్వభావాన్ని కలిగినటువంటిది, చల్లదనానికి కారణమైనటువంటివి నిజల్ నీడ, ఉష్ణహేతువాన వెయ్యిలు ఎండకి తగినటువంటి స్వభావం కలిగినటువంటి నెయ్యి, సిరుమై పెరుమై అణుత్వ మహత్వంగల్. సిరుమై పెరుమై అంటే చిన్నతనము, పెరుమై అంటే పెద్దతనం. అణుత్వ మహత్వంగల్, అణుత్వము మహాత్మము ఈ రెండు. కురుమై నెడుమై
மத்தியமா பரிமாணத்தில் உண்டான ஹ்ரஸ்வதீபங்கள் சுழற் అణుత్వ మహత్వత్వంగల్. అణుత్వము మహత్వత్వం. అణుత్వం అంటే చిన్నది, మహత్వం అంటే దాని యొక్క చిన్న పెద్ద అన్నమాట. కురుమై నెడుమై మధ్యమ పరిమాణத்தில் ఉండాన హ్రస్వ దీర్ఘంగల్. మధ్యమ పరిమాణంలో ఉండేటువంటి హ్రస్వాలు దీర్ఘాలు. సూழல் వన నిర్పణ జంగమ స్థావరంగల్. சுழல் వన నిర్పణ జంగమ స్థావరంగల్. మత్తుమాయ్ அனுக்த சமுச்சயமும் சொல்லப்படாததெல்லாம். அது ஜங்கமஸ்தாவரங்கள். జంగమస్థావరంగల్. మత్తుమాయ్ అనుక్త సముచ్చయం. మత్తుమాయ్ అన్నారు కాబట్టి చెప్పనటువంటి సముచ్చయం అన్నిటినీ కలుపుకోవాలంటూ. తొల్లప్పడాదెల్లామాయ్. ఇక్కడ చెప్పినటువంటివి కొన్ని, చెప్పనటువంటివి కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా చేర్చుకోవాలండి మనం అంటూ. அவ எல்லனுமாய் அவத்துக்கு அந்தர்யாமியாய் நிற்கச் செய்தே அவத்தின் దోషం తట్టాదపడి నిర్కం ఎన్ను కీజే సొల్లిచ్చిరే. వీటన్నిటికీ అంతర్యామిగా ఉంటూనే వాటికి ఉన్నటువంటి దోషాలేమి అంటని వాడిగా ఉన్న ప్రకారం చెప్పబడ్డారు కింద. ఇని ఇంగు ఎన్నెన్నిల్. మరి ఇప్పుడు మళ్ళా ఏం చెప్తున్నారు ఇక్కడ? అవత్తుకు ఉరుం అవస్థయగళయ్యం ఉడయ్య ఉడయ్య నల్ల ఉడయ్య వల్లనాయ్ ఎన్నపడి వాటికి కలిగేటువంటి అవస్థలను కూడా ఉడయ్యవనల్లనాయ్ కలిగినటువంటి వాడు అని చెప్పినట్లయినది. అవయావన చేతనగతమాయుళ్ళ సుఖిత్వ దుఃఖత్వాదిగడం. చేతనుడు పొందవలసినవైనటువంటి సుఖత్వాలు దుఃఖత్వాలు. అచేతనగతమాన పరిణామాదిగడం. అచేతనము ఎలా పొందుతుంది అంటే పరిమాణాదిగడం. అచేతనాల్లో పరిమాణం మార్పు. చైతన్యం కలిగినటువంటి వాళ్ళల్లో తాను వేం చేసి ఉన్నప్పటికీ కూడా ఆ దోషాలేమి అంటనటువంటి వాడు. అవయావన చేతనమాయ ఉళ్ళ సుఖ దుఃఖిత్వాదిగడం. చేతనగతమాయుళ్ళ సఖిత్వ దుఃఖిత్వాదిగడం. సఖిత్వము అంటే స్నేహభావన, దుఃఖిత్వము అంటే చేతనగతమైన సుఖిత్వ దుఃఖిత్వాదిగడం. సుఖించడము దుఃఖము మొదలైనటువంటివి. అచేతనగతమాన పరిమాణం అధికం. అచేతనగతమాన పరిమాణాధికడం. అచేతనము మొదలైనటువంటి పరిమాణాల యొక్క పరిణామాలు మొదలైనటువంటివి. మదలై వాయ్ ఒండువాడు பருவத்தில் இளமையாலே உபேச்சுக்களை உடைத்தான ஒன்றுகள் ஒத்தியா నిన్నుళ్ళ తిరువిన్నగరిలే. పరువత్తిన్ ఇళమయ్యాల చిన్నవి కావడం చేత ఈయన పేచుక్కలై ఉడైతాన మధురమైనటువంటి మాటలను కలిగిన ఉడైతాన ఒండుగలు ఒత్తియా నిన్నుళ్ళ తిరువిన్నగరిలే. అవి సంచరిస్తూ ఉండేటువంటి తిరువిన్నగరిలో నిత్యవాసం పండుగ ఉపకారకన్ తిరువడిగళయ్యొழிయ వేరు రక్షకం ఉడయ్యోం అల్లోం. అలాంటి ఆ ఉపకారకుడు తప్ప ఎక్కడ వేయించేస్తున్నాడు? ఇప్పుడు ఆయన తిరువిన్నగర్లో వేయించేస్తున్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు? నిత్యవాసం పండుగ ఉపకారకం తిరువడిగళయ్యొழிయ వేరు రక్షకరై అలోం అల్లోం. ఉపకారకుడైనటువంటి ఆ తిరువిన్నగర్లో వేయించేసిన స్వామి తప్ప తిరువడిగళై ఒழிయవేరు ఒழிయ ఆ తిరువడిగలను విడిచిపెట్టి వేరు రక్షకరై ఉడయోమల్లోం ఇంకొక వేరే రక్షకులు లేని వాళ్ళం వలే ఉన్నాము అంటూ ఆ స్వామి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన మదలై వాయ్ ఒండువాడు పరువத்தில் இளைமையாலேயினே அப்பேச்சுகளை உடைத்தான బంధుక్கள். పరువத்தில் ఇళమయ్యాలే వయసు చాలా తక్కువ వయసు. ఏం చేయాలనుకున్నా? ఇని అపేక్షితుక్களை உயர்த்ததானம் ஒண்டு பருவத்தின் இளமையாலே இனி அபேட்சுக்களை உடைத்தான ஒன்றுகள் வத்தியா நின்னுள்ள திருவெண்ணகரிலே.
చిన్న వయసులో ఉండటం చేత మధురమైన మాటలను మాట్లాడుతూ ఉండేటువంటి తుమ్మెదులు సంచరిస్తూ ఉండేటువంటి తిరువెన్నగరలో నిత్యవాసం పండుగ ఉపకారం తిరువడిగళయ్యొడియా, నిత్యవాసం చేస్తున్న ఆ ఉపకారకుడు ఆయన యొక్క తిరువడిగలు తప్ప వేరు రక్షకరై ఉడయ్యోమల్లో ఇంకొక రక్షకులు లేనటువంటి వాళ్ళం. కడల్గళన్ని మత్తోరుగళై కళైகள் ఇలం మామేకం శరణం రజా ఎన్నుం అవనన్నికే తిరువడిగళిల్ తానే తంజం ఎంగై. మామేకం శరణం రజా అని చెప్పాడు కదా ఇందులో సర్వధర్మాన్ పరిత్యజ్యాలో. నన్ను ఆశ్రయించండి అని చెబుతున్నాడు. ఇప్పుడేం చెబుతున్నారు ఇక్కడ ఆడవాళ్ళు? తిరువడిగల్ తానే తంజం ఎంగై. మామేకమని ఆయన దాకా వెళ్ళక్కర్లేదండి, ఆయన తిరువడిగల్లే మనకి రక్షకము అని చెబుతున్నారు ఆడవారు. కాన్మిన్గళే ఇది అర్ధవాదం సొల్లుగిరేన్ అందు నీంగళం పారంగోడు. ఇదేదో అసత్యంతో చెప్పేటువంటి మాటలు కాదు, ఆయనకేదో గొప్పతనాన్ని కలిగించాలని చెప్పేటువంటి మాటలు కాదు. నీంగళం పారంగోడు, మీరు కూడా ఆయన ఆశ్రయించి చూడండి, అప్పుడు జరిగేటువంటి ఆ విషయాలు ఏమిటో తెలుసుకోండి. ఈ చెప్పేటువంటివేవి అసత్యాలు కాదు, యథార్థాలే అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. నిజల్ వెయ్యిల్ సురుమై పెరుమై కురుమై నెడుమయ్యుమాయ్ సుషల్వన నిర్పణమత్తుమా నిర్పణ మత్తుమాయ్ అవయల్లనుమాయ్ மழலைவாய் ஒண்டுவாள் திருவெண்ணகர் மண்ணு பெறான் கடல்களன்னி மத்தோர் கலைகண் இளங்காண்மினே. నిగమத்தில் ఆఖరి పాసురం. ఇత్తిరువాయమొழி వల్లార్ నిత్య సూర్యులకు నాల్దోறும் గౌరవ్యరావర్ ఎన్గిరారు. ఎవరైతే ఈ తిరువామడిని సేవిస్తారో వాళ్ళు ప్రతిరోజు కూడా నిత్య సూర్యుల చేత గౌరవింపదగిన వాళ్ళు అవుతారు. కాన్ బెన్గల్ ఉలగీరెన్నో கண்முகப்பேணி மிருந்த தாளியன் தன்னை உங்கள் தலையிலே நான் காலை வைக்க கொடுவாருங்கோடு என்னால் இசையார் என் பார்த்து நான் காட்ட புகுகிறது ஒரு விஸ்மயம் பாருங்கோள் என்னாரை போலே ఎవరగల్ కన్ముగప్పే నిమిరిందా. అయ్యో పాసురం సేవించకుండా అక్కడికి వెళ్ళిపోయాను. కాన్మెన్గల్ ఉలగి రెండు కన్ముగప్పే నిమిరిందా தாழிடையன் தன்னை குருகூர் செடகோபன் சொன்னா வாணையாயிரத்து திருவெண்ணகர் பத்தும் வல்லார் கோணை இன்னி விண்ணோர்க்கு ఎన్నుమావర్ కురవర్గళే. ఉలగిర్కాన్ మెన్గల్ ఎంగు, ఓ లోకులారా చూడండి అని చెప్పి కన్ముగప్పే నిమిరింద తాళినయ్యన్ తన్నై, వారి కంటి ముందరే పొడవైన శ్రీపాద ద్వంద్వము గల శ్రీయప్పతి విషయంగా ఏం చేశారు? కురుగోరు సెడగోపన్ సొన్నా, తిరునగరికి స్వామి అయిన నమ్మాళ్ళ వాళ్ళు సాయించినటువంటి నిమిరింద తాళినయ్యే తన్నై. నిమిరింద శ్రీయప్పతి నమ్మాళ్ళ భగవత్ స్వరూపులైన 1000 పాసురాల్లో తిరువెన్నగరం అనేది దివ్య దేశ విషయమైన 10 పాసురాలను ఎవరైతే అభ్యాసం చేస్తారో అక్కడ సందేహమే లేదండి. సంశయం లేక నిత్యసూర్యులకు ఎల్లప్పుడూ పూజ్యులవుతారట. ఎవరైతే ఈ తిరువామడిని సేవగా ప్రీతిగా సేవిస్తారో వారికి నిత్యసూర్యులు కూడా వచ్చి వీళ్ళని పూజ చేస్తూ ఉంటారనమాట. అది ఫలశ్రుతి. అది తాత్పర్యం. పుణ్య పాపాలు, సుఖ దుఃఖాలు, ధన దారిద్ర్యాలు, సత్యాసత్యాలు, ఛాయా తపనులు, ఉండండి ఒక్క నిమిషం. ప్రతిపదార్థాన్ని ఉలగిరి కాన్మెన్గల్ ఎంగు, ఓ లోకులారా చూడండి అని చెప్పి వాళ్ళ కళ్ళ ముందే కన్ముగప్పే నిమిరింద ఎనయ్యన్ తన్నై, వాళ్ళ కంటి ముందరే పొడవైనటువంటి శ్రీపాద ద్వంద్వాలు కలిగినటువంటి శ్రీయప్పతి విషయంలో గురుగూరు సెడగోపన్ సొన్న, తిరునగరికి స్వామి అయిన నమ్మాళ్ళ వాళ్ళు సాయించినటువంటి అణై ఆయిరత్తు అంటే భగవత్ జ్ఞాన రూపాలైనటువంటి 1000 పాసురాల్లో తిరువెన్నగర్ పత్తుం వల్లారు. ఈ తిరువెన్నగర్ అనే దివ్యదేశ విషయంలో ఎవరైతే ఈ 10 పాసురాలను అభ్యాసం చేస్తారో కోణయ్యిన్ని విన్నోర్పు ఎన్నుం కురవర్గళ్ ఆవారు,
సందేహం లేకుండానే నిత్యశూరులకు ఎల్లప్పుడూ పూజ్యులవుతారు వీళ్ళంతా కూడా. తాత్పర్యం: పుణ్య పాపాలు, సుఖ దుఃఖాలు, ధన దారిద్ర్యాలు, సత్య అసత్యాలు, ఛాయా తపము, ఛాయా తాపం, గ్రామము నగరాలు, ఇవన్నీ కూడా పరస్పర విరుద్ధాలైనటువంటి సకల వస్తువులు. వీటన్నింటినీ తనకు విభూతిగా కలిగిన వాడు కాబట్టి శ్రీకృష్ణుడు అఘటిత ఘటనా సమర్థుడని ఈ తిరువాయుమడిలో నమ్మాడు వాళ్ళు సాయించారు. ஆறாயிரப்படி காண்மின்கள் ஆசிரித அனாசிரித விபாகம் எண்ணியே சர்வாத்மாக்களும் கண்டு வாழ்வுங்கோள் என்னு அவர்கள் கண்முகப்பே நிமிர்ந்த தாழ் என என் தன்னை குருகூர் செடகோபன் சொன்ன ஆயிரத்துள் எம்பெருமானுடைய சர்வ நியந்திரத்தை சொன்ன திருவாய்மொழியை வல்லாறு அயர் வரும் அமரர்களுக்கு நிச்சயமாக பிரதம பூஜ்யராவர் என்கிறார். వీళ్ళు ఆశ్రితుల వీళ్ళు అనాశ్రితుల అనే తారతమ్యం లేకుండా ఆత్మలన్నీ చూసేటట్లుగా అందరూ ఉజ్జీవించండి అని, ఈ ఆత్మలన్నీ చూసి ఉజ్జీవించేటట్టుగా వీళ్ళకి ప్రత్యక్షంగా ఆ చిన్న పాదాన్ని పెద్దదిగా చేసి లోకాలన్నిటినీ కొలిచాడే ఆ స్వామి గురించి కురుగూరులో వేయించేసిన సెడగోపులు చెప్పినటువంటి ఈ 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలని ఎవరైతే అభ్యాసం చేస్తారో, అంటే ఏం తెలియజేసింది ఇందులో ఈ తిరువాయిమడి అంటే పెరుమాళ్ళ యొక్క సర్వనియంతృత్వం, అందరినీ నియమించేటువంటి వాడు ఆయన అనేటువంటి ఆ విషయాన్ని చెప్పిన ఈ తిరువాయిమడిని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు అయర్వరం అమరர்களுకు, అదిగో అజ్ఞానమే మాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని కలిగినటువంటి ఆడవాళ్లకు అయర్వరం అమరர்கள் అంటే ఆడవాళ్ళు చెప్పచ్చు, నిత్యసూరులు వాళ్ళు కూడా అలాంటి వాళ్ళేగా. ఇక్కడ నిత్యసూరులు అని చెప్పుకోవాలి. నిస్సంశయమాగ ప్రథమ పూజ్యరా అనవారు, ఇంకా సందేహమే లేదండి, ప్రథమ పూజ్యులు అవుతారండి వీళ్ళు ఎవరైతే ఈ తిరువాయిమడిని సేవిస్తారో వాళ్ళు. తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ తిరువడిగలే శరణం பன்னீர் ஏற்படு அனந்தரம் இத்திருவாய்மொழி அபியசிக்க வல்லவர்கள் சூரிகளுக்கு நித்திய கௌரவ்யராவர்கள் ఎన్ను ఫలத்தை అరుడి చేగిరారు. ఈ తిరువాయిమడిని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు నిత్యసూరుల చేత గౌరవింపబడేటువంటి వాళ్ళు అవుతారు అంటూ లోకத்தேர் இத்தை காணுங்கோள் என்னு பரஸ்பர விருத்தரானவர்கள் எதிரே வளர்ந்த திருவடிகளை உடையா திரிவிக்ரமா அவதானத்தில் போலே பரஸ்பர விருத்த பதார்த்தங்களிலே பலவகையும் பரந்த சர்வேஸ்வரனை. పరస్పర విరుద్ధరానవర్గల్ కన్ ఎదిరే, పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగినటువంటి వాళ్ళ ఎదురుగానే పెంచినటువంటి ఆ తిరువడిగలను కలిగిన త్రివిక్రమ అపదానంలో వలె పరస్పర విరుద్ధ పదార్థాలలో పలవగయం పరంద సర్వేశ్వరుని, అనేక రీతులుగా వ్యాపించినటువంటి సర్వేశ్వరుణ్ణి తిరునగరికి నిర్వాహకులైనటువంటి ఆళ్వాళ్ళు అనుగ్రహించినటువంటిది భగవద్ జ్ఞాన రూపమాయిరుక్కిర ఆయిరத்தில் భగవద్ ఆజ్ఞా రూపమాయిరుక్కిర, భగవంతుడి యొక్క ఆజ్ఞగా ఉన్నటువంటి ఈ 1000 పాసురాల్లో తిరువెన్నగర్ విషయమాన పత్తయ్యం వల్లవరగల్, ఈ తిరువెన్నగర్ విషయంగా చెప్పినటువంటి ఈ 10 పాసురాలను ఎవరైతే అభ్యాసం చేస్తారో వారు ఒరుం ఇరుక్కుం అర నిత్య సూర్యుగడుకు ఎన్నుం గౌరవ్యారు, వాళ్ళు ఒరు మిరుక్కు అర ఏ తారతమ్యం లేకుండా నిత్యసూరులు ఎప్పుడూ గౌరవించదగిన వాళ్ళు అవుతారు. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా నిత్యసూరుల చేత గౌరవించబడుతూ ఉంటారు అంటున్నారు. ఈ తిరువాయిమడిని సేవించినటువంటి వాళ్ళకి ఫలశ్రుతి. వాదికేసరి అడగే మనవాళ్ళ చేయ తిరువడిగలే శరణం. ఇప్పుడు 7 వ్యాఖ్యానం. காண்மென்கள் உலகீரென்னு கண்முகப்பே நிமிரிந்தே தாளினையன் தன்னை உங்கள் தலையிலே நான் காலை வைக்க கொடுவாருங்கோள் ఎన్ను ఎన్నాల్ ఇసయార్ ఎన్ను పార్టు. కాణ్మెన్గల్ ఒలగీరెండు, లోకులారా చూద్దు రండి రండి అన్నట్లుగా వాళ్ళ కంటి ఎదురుగానే అదిగో ఆ తిరువడిగళ్లను చాపి పెద్దదిగా చేసినటువంటి వాడు కదా. అలా ఆ కాళ్ళు చాపి ఏం చేశాడు, అందరి శిరస్సులన ఆ తిరువడిగళ్ళ యొక్క స్పర్శని ఉంచాడు, అందరి నెత్తి మీద ఆ తిరువడిగళ్ళని పెట్టాడు. ఎందుకు పెట్టాడు, ఎదురుగా వాళ్ళ ఎదురుగానే పెంచినటువంటి వాడు మీ నెత్తి మీద పెట్టనా అని అడిగి పెట్టచ్చు కదా, అడిగితే అంగీకరించరని ఆయనంతటా ఆయనే చేశాట. ఏమని ఉంగల్ తలయ్యలే
நான் காலை வைக்க கொடுవారుங்கోల్ ఎన్నాళ్ళు ఇసయారు ఎన్ను పార్తు మీ నెత్తి మీద నా పాదాన్ని ఉంచుతానరా, రండి రండి అంటే వాళ్ళు అంగీకరించరని நான் காட்டப்பு புகிறது ஒரு విస్మయం పారుంగోల్ ఎన్నారై పోలే, నేను చూపించేటువంటి ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశాన్ని చూడండి అన్నట్లుగా ఎవరగల్ కన్ముగప్పే నిమరింద తిరువడి తామరైగలై ఉడయ్యవనే, వేళ కంటెదురుగానే అలా చాపినటువంటి తిరువడిగళ్ళను కలిగినటువంటి వాడు కాణ్మింగల్ ఇదొరు విస్మయం ఎన్న వేండిత్తు కాణుం, ఎంత ఆశ్చర్యం అండి అది. తలయిలే అడిపడ పుక్కవారే ఇరా ఇప్పరగల్ ఎన్ను, తలయిలే అడిపడ పుక్కవారే, శిరస్సు మీద ఆ పాదం పడగానే ఇరా ఇప్పరగల్ ఎన్ను అంటే ఇరా ఇప్పర అంగీకరిస్తారు అని, అంటే తిరస్కరించరు అని. పురుగోరు సెడగోపన్ సొన్నా అంటే అడిగితే తిరస్కరిస్తారు, అడగకుండా పెట్టేసి ఏం చేయలేదులే అని అలా పెట్టేశాడనమాట. అలాంటి స్వామి నాని కురుగోరు సెడగోపన్ సొన్నా இந்த సౌలభ్యத்தை అనుభవిస్తారు సొన్న వార్తయ్యాగ అయ్యాలే ఆప్తం ఎంగై, ఇలాంటి సౌలభ్యాన్ని అనుభవించినటువంటి ఆళ్వాళ్ళు చెప్పినటువంటి శ్రీ సూక్తి కావటం చేత ఆప్తులట వారు. మనకి ఆప్తులంటే ఎవరు? వారు అనుభవించినటువంటి దాన్ని ఇంత వైభవం ఉందరా మీరు అనుభవించండి అని మనకు తెలియచేసేటువంటి వారు. ఆనయాయిరత్తు ఈశ్వరనుடைய జగదను శాసనత్తై சொன்ன తిరువాయముజి వల్లారు, ఈశ్వరుడు యొక్క జగత్తుని ఏ రీతిగా శాసిస్తాడు అని తెలియచేసినటువంటి ఈ తిరువాయమజిని ఎవరైతే అభ్యాసం చేస్తారా వాడు విన్నోరు ఉండు నిత్య సూరుగా, విన్నోరని నిత్య సూర్యుడు అవరుగడుక్కు కాలతత్వముள்ளదనయ్యం గురుక్కలావారు, వాళ్ళకు కూడా కాలతత్వం ఉన్నంత వరకు కూడా వాళ్ళ చేత గౌరవించదగేటువంటి వాళ్ళు అవుతారు. ఇది కోణయ్యిల్లే ఒక మిరుక్కెళ్ళే, ఇందులో ఒక అసత్యము లేదండి, సంశయము లేదు అని మిరుక్కెళ్ళై ఆవదెన్ అస్పృష్ట దోష గంధరాన నిత్య సూర్యగడుక్కు నిత్య సంసారియాన యానవంజత్తై కర్కుం కాటిల్ గౌరవ్యనాంబడియంగనే ఎన్నిల్. ఏమంటే వాళ్ళేమో సంసార గంధమే అంటనటువంటి వాడు నిత్యసూర్యులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఈ సంసార గంధంలో ఉన్నటువంటి వాళ్ళు నిత్య సంసారిగా, వాళ్ళు నిత్య సూర్యులు, వీడు నిత్య సంసారి. వాళ్ళు ఎప్పుడూ సంసారం అంటనటువంటి వాళ్ళు, వీళ్ళు నిత్యం సంసారంలోనే ఉండేటువంటి వాళ్ళు. సంసారియాన అవన్ ఇత్తై కర్కుం కాటిల్ గౌరవ్యనాంబడియంగనే ఎన్నిల్. కర్కుం కాట్, దీన్ని అభ్యసించడం కంటే దీన్ని ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళు వాళ్ళ చేత గౌరవించబడతారన్నారు కదా. ఎంగనే ఎన్నిలే రీతిగా అంటే అంగే ఇరిందువైతే తదీయత్వ ఆకారత్తాలే లీలా విభూతి అనుసంధానం పన్నిహృష్టరాయ్. అంటే వాళ్ళేమో ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉంటారు, ఈ జీవుడేమో దీన్ని అభ్యాసం చేసినటువంటి వాడు లీలా విభూతిలో ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లీలా విభూతిలో ఉన్నవాడు ఎలా గౌరవాన్ని ఇస్తాడండి అంటే ఎలా? అక్కడే ఉంటాట. తదీయత్వ ఆకారత్తాలే లీలా విభూతి అనుసంధానం పన్ని హృష్టరాం నిలయొళ్ళదు ముక్తర్కు ఆగయ్యాలే. అక్కడ ముక్త పురుషులు శ్రీవైకుంఠంలో ఉన్నప్పటికీ కూడా లీలా విభూతిని అనుభవిస్తారు. ఎందుకు? ఇది కూడా ఆయనకి సంబంధించినదే, సర్వేశ్వరుడిదే అనేటువంటి ఉద్దేశంతో అనుభవించేటువంటి వాళ్ళు ఉంటారు కదా. తదీయత్వ ఆకారత్తాలు, ఇది కూడా భగవత్ సంబంధమైనటువంటిది అనే ఆకారంతో లీలా విభూతి అనుసంధానం పన్ని హృష్టరాం నిలయ్యుళ్ళది ముక్తర్కాగయ్యాలే. అదిగో ఇది కూడా ఆయనదే అనేటువంటి భావనతోటి లీలా విభూతిని అనుసంధానం చేసుకుని సంతోషంతో ఉండేటువంటి స్థితి ఎవరికి ఉంటుంది? అది ముక్త పురుషులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇంగే ఇరుందే అవరగల్ అనుసంధానత్తై పన్నుగిర ఇవనే, ఇక్కడే ఉండి అవరగల్ అనుసంధానత్తై పన్నుగిర ఇవనే సంసారத்தை இருந்து வைத்தே நம்படி ஒருவனுக்கு ఉండావదే. ఇంగే ఇరుందు, ఇక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసే అనుసంధానాన్ని చేశాడు. అంటే ఆ లోకానికి వెళ్ళి చేయవలసినటువంటి అనుసంధానాన్ని ఇక్కడ ఉండే చేశాడు. కావటం చేత సంసారంలో ఉండే నంబడి ఒరువనకు ఉండావదే ఎన్ను కొండాడి ఇరుప్పరుగల్. ఎలా కొనియాడతారు ఆ నిత్య సూర్యుడు వేళని అంటే ఈ లోకంలో ఉండి
ఆ లోకంలో ఉండే నిత్యశూరులు పొందే అనుభవాన్ని ఈ లోకంలోనే వీడు పొందుతుంటే ఆ నిత్యశూరులు ఎలా కొనియాడతారట వెళ్ళి? ఏమిటి, లీలా విభూతిలో ఉండి నిత్య విభూతిలో ఉన్న మనం పొందే ఆనందాన్ని వీళ్ళు కూడా పొందుతున్నారే. సంసారత్తే ఇరుందు వైతే నంపడి ఒరువనుక్కు ఉండావదే. ఆ సంసారంలో ఉన్నారు వాళ్ళు. మన ప్రకారం వాళ్ళకి ఆ లీలా విభూతిలో ఉండగానే వాళ్ళకి ఈ స్థితి లభించిందే. నంపడి అంటే పరమపదంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క స్థితి అనుభవం లీలా విభూతిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి లభించిందే అని కొండాడి ఇరుక్కురగల్ అని కొనియాడతారట. అంటే ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలా ఎలా కొనియాడతారు అంటే, వాళ్ళు అక్కడే ఉంటారు, వీళ్ళు ఇక్కడే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఈ లీలా విభూతి కూడా తదీయత్వ ఆకారంతో ఉద్దేశ్యం కనుక వాళ్ళు ఇందులో ఉన్నటువంటి భాగవతోత్తముల్ని కూడా, ఎంత వైభవం కలిగినటువంటి వాడు ఈ భాగవతోత్తముడు, లీలా విభూతిలో ఉండి పరమపదంలో ఉన్నటువంటి వాళ్ళు పొందే అనుభవాన్ని పొందగలుగుతున్నాడే అని కొనియాడుతూ ఉంటారు. అలాంటి అనుభవాన్ని పొందగలుగుతారు ఈ తిరువామడిని ఎవరైతే సేవిస్తారో వాళ్ళు. వడకు తిరువీధి పిళ్ళై తిరువడిగలే శరణం కాన్మెన్గల్ ఒలగీరెందు కన్ముగప్పే నిమిరింద தாழிடையன் தன்னை குருகு செடகோபன் சொன்னா வாழை ஆயிரத்து திருவெண்ணகர் பத்தும் வல்லார் கோணை இன்னி விண்ணோர்க்கு என்னுமாவர் குறவர்களே ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. ఇప్పుడు ద్రవిడోపనిషత్ సంగతిలో ఈ తిరువామిడికి సంబంధించిన శ్లోకం. కోపం మమ ప్రణయజం ప్రశమయ్య కృష్ణ స్వాధీనతాం అతనుతేతి సవిస్మయస్తః శ్రీయాం విరుద్ధ జగదాకృతితాంచనేన సందర్శితాం అనుబభూవ మునిః తృతీయే. కోపం మమ ప్రణయజం ప్రశమయ్య కృష్ణ స్వాధీనతాం తనుతేతి సవిస్మయస్తః శ్రీయాం విరుద్ధ జగదాకృతితాంచనేన సందర్శితాం అనుబభూవ మునిః తృతీయే. కృష్ణ శ్రీకృష్ణుడు ప్రణయజం ప్రీతి చేత కలిగినటువంటి మమ నా యొక్క కోపాన్ని ప్రథమయ్య శమింపచేసి స్వాధీనతాం నన్ను తనకు అధీనముగా ఉండుటను అతను చేసెను, నన్ను తన అధీనం చేసేసుకున్నాడు. ఇది సవిస్మయ సహ ముని అని ఆశ్చర్యంతో కూడినటువంటి ఆ నమ్మాళ్ళవార్లు తేన సందర్శితాం ఆ సర్వేశ్వరుడి చేత చూపింపబడినటువంటి స్వీయాం విరుద్ధ జగదాకృతితాం స్వకీయమైనటువంటి పరస్పర విరుద్ధమైన జగత్తును శరీరముగా కలదానిని తృతీయే ఈ మూడవ తిరువాయముందు అనుభవించిరి. ముందు సర్వేశ్వరుడు వచ్చి తనతో కలవలేదని ఆయన మీద ప్రీతితోటి కోపగించి ఇక మీద ఆయన వచ్చినా కూడా వానితో కలిసే ప్రసక్తే లేదు అని పట్టుదల కలిగి ఉన్న నమ్మాళ్ళవార్లను సర్వేశ్వరుడు వచ్చి అనుసరించి తన నైపుణ్యంతో ఆడవాళ్ళ యొక్క కోపాన్ని పోగొట్టి ఆడవాళ్ళతోటి కలవగా అప్పుడు ఆయన యొక్క నైపుణ్యాన్ని చూసి నమ్మాళ్ళవాళ్ళు ఆశ్చర్య పొందారట. అప్పుడు సర్వేశ్వరుడు ఏమన్నాడు, నా యొక్క మిగతా సామర్థ్యాన్ని కూడా చూడమని పరస్పర విరుద్ధాలైనటువంటి సమస్త వస్తువులని విభూతిగా కలిగిన తన యొక్క అఘటిత ఘటనా సామర్థ్యాన్ని చూపిస్తే దానిని ఈ తిరువాయిమడిలో నమ్మాళ్ళవాళ్ళు సంపూర్ణంగా అనుభవించారు. కోపం మమ ప్రణయజం ప్రశమయ్య కృష్ణ స్వాధీనతాం అతనుతేతి సవిస్మయస్తః శ్రీయాం విరుద్ధ జగదాకృతితాంచ తేన సందర్శితాం అనుబభూవ మునిః తృతీయే. ఇప్పుడు వాదికేతరాజగయ మనవాళదీయర్ తిరువడిగలే శరణం. ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి. సంపద్దారిద్ర్య భావాత్ అసుఖ సుఖ కృతే పత్తన గ్రామ భావాత్ పుణ్యాది భావాత్
కపట రుజుతయా సర్వలోకాదిభావాత్ దివ్యాంగవత్వాత్ సురదితి జగణ స్నిగ్ధ శత్రుత్వ కీర్త్యా ఛాయాఛాయాదిభావాత్ అఘటిత ఘటనం ప్రాహ కృష్ణం చఠారి సంపద్దారిద్ర్య భావాత్ సంపత్తును దారిద్ర్యమును విభూతిగా కలిగినవాడు. అసుఖ సుఖకృతే అంటే దుఃఖాన్ని సుఖాన్ని చేయుట వలనను పట్టణ గ్రామ భావాత్ పట్టణాలను గ్రామాలను విభూతిగా కలవాడు కావటం చేతను పుణ్య అపుణ్యాది భావాత్ పుణ్య పాపాలను చేయించువాడు కావటం వలన కపట రుజుతయ అసత్యాన్ని సత్యాన్ని ప్రవర్తింప చేయటం చేతను సర్వలోకాది భావాత్ సమస్త లోకాలను కలిగిన వాడు కావటం చేతను దివ్య అదివ్యాంగవత్వాత్ అప్రాకృత విగ్రహమును ప్రాకృత విగ్రహమును కలవాడు కావటం వలనను సురదితి జగణ స్నిగ్ధ శత్రుత్వ కీర్త్య దేవతలకు స్నేహితుడు అగుట వలనను రాక్షసులకు శత్రు అగుట వలను కలిగిన యశస్సు చేత ఛాయాఛాయాది భావాత్ నీడను ఎండను సృజించువాడు కావటం వలన కృష్ణం శ్రీకృష్ణుణ్ణి అఘటిత ఘటనం పరస్పరము చేరని వస్తువులను చేర్చుటకు తగిన సామర్థ్యం కలవానిగా చఠారిహి నమ్మాడవాళ్ళు ప్రాహ ప్రసాదించిరి. తాత్పర్యమేది పుణ్యపాపాలు సుఖ దుఃఖాలు ధనదారిద్ర్యాలు సత్య అసత్యాలు ఛాయా తపాలు గ్రామాలు నగరాలు ఇవి మొదలైన పరస్పర విరుద్ధాలైనటువంటి సకల వస్తువులని కూడా తనకు విభూతిగా కలిగిన వాడు కావటం చేత కృష్ణ పరమాత్మ అఘటిత ఘటనా సమర్థుడని ఈ తిరువాయుమడిలో నమ్మాడు వాళ్ళు అనుగ్రహించిరి. వ్యాఖ్యానం సంపద్దారిద్ర్య భావాత్ నల్కొరவும் செல்வம் ఐశ్వర్య దారిద్ర్యాదిகளை విభూతియాగవడయ్యనాగయ్యాలు ఐశ్వర్యాన్ని దారిద్ర్యాన్ని విభూతిగా కలిగిన వాడు. ఆ సుఖ కృతే కండ ఇన్బం తున్బం సుఖ దుఃఖాదిகளை పండుగయ్యాలు సుఖ దుఃఖాలను ఇచ్చేటువంటి వాడు. పట్టణ గ్రామ భావాత్ నగరము నాడుగడు నగర గ్రామాదిகளை విభూతియాగవడయ్యనాగయ్యాలు నగరాలని గ్రామాలని విభూతిగా కలిగిన వాడు కావటం చేతను పుణ్యాది భావాత్ పుణ్యం పాపం పుణ్య పాప సంశ్లేష విశ్లేషాదిகளை ఉండాక్కుగయ్యాలు పుణ్యపాపాలని పుణ్యాన్ని సంశ్లేషము పాపం విశ్లేషము వీటిని చేసేటువంటి వాడు కావటం చేత కపట రుచుత అంటే పుణ్యమును ఇస్తాడు పాపాన్ని తొలగిస్తాడనమాట. కపట రుచుతయ అంటే కైదవం చెమ్మై కపటార్జవాదిகளை ప్రవర్తిప్పిక్కయ్యాలు కపటము ఆర్జవాలను ప్రవర్తింపచేసేటువంటి వాడు. సర్వలోకాదిభావాత్ మూలగంగడుమాయ్ అల్లనాయ్ లీలా విభూతి అయ్యం నిత్య విభూతి అయ్యం ఉడయ్యనాగయ్యాలు లీలా విభూతిని నిత్య విభూతిని కలిగిన వాడు కావటం చేతను దివ్య అదివ్యాంగవత్వాత్ పరం సుడరుడంబాయ్ అజుక్కుప్పతిత్తవడంబాయ్ అప్రాకృత దివ్య విగ్రహనాయ్ కొండుం ప్రాకృత జగత్ శరీరకనాయ్ కొండుం ఇరుక్కయ్యాలు అప్రాకృత దివ్య మంగళ విగ్రహము కలిగినటువంటి వాడు ప్రాకృతమైన జగత్తును శరీరముగా కలిగిన వాడు కావటం చేతను సురదితి జగణ స్నిగ్ధ శత్రుత్వ కీర్త్య వన్ శరణ్ సురర్కాయ్ అసురర్కు ఎంకూత్తముమాయ్ దేవతైகளுக்கு స్నిగ్ధనుమాయ్ దైత్యరులకు శత్రువుమాగయ్యాలు దేవతలకేమో స్నేహితుడుగా ఉంటాడు రాక్షసులకు శత్రువుగా ఉండేటువంటి వాడు. ఛాయాది భావాత్ నేషల్ వెయ్యిల్ ఛాయా తపాదిகளை ఉండాక్కుగయ్యాలు నీడని తాపాన్ని కలిగించేటువంటి వాడు కావటం చేత ఉండాక్కు సృష్టించిన వాడు. ఇవత్తాలే అర్థాత్ ఛాయా తపంగళై పోలే ప్రియ హితకరమాన ఎన్నప్పన్యనక్కా ఇత్యాదియాలే పూర్వగాథയിൽ சொல்லப்படுகிற మాతృపితృభావం సంగ్రహిக்கப்படுகிறது.
అంటే ఛాయాతపంగళై పోలే, అంటే నీడ తాపము వలె ప్రియహితకరమాన ఎన్నప్పన్, ప్రియాన్ని హితాన్ని చూసేటువంటి ఎన్నప్పన్ నా స్వామి, ఎనక్కాయ నా కొరకు, ఎన్నప్పన్ ఎనక్కాయ అన్నారు కదా. ఇత్య అనే దానితోటి పూర్వగాథలో కిందటి పాసంలో చెప్పబడినటువంటి మాతృపితృభావం సంగ్రహింపబడుகிறது. అంటే హితాన్ని చూపించేటువంటి తల్లి ఆయనే, హితాన్ని చూపించేటువంటి తండ్రి ఆయనే, ప్రియాన్ని చూపించేటువంటి తల్లి ఆయనే అనేటువంటి భావం సంగ్రహంగా చెప్పబడింది అని. ఇప్పటి విరుద్ధ విభూతిక నాగయ్యాలే తిరువెన్నగర్ పెరుమానై అఘటిత ఘటనాశక్తనాగ నల్కొరవం ఎన్గిర దశకత్తిలే ఆళ్వార్ అరుడి చేదార్ ఎన్గిరారు. ఇలాంటి విరుద్ధ విభూతులను కలిగిన వాడు కావటం చేత తిరువెన్నగర్ పెరుమానై, తిరువెన్నగర్లో వేంచేసిన స్వామిని అఘటిత ఘటనాశక్తుడిగా నల్కొరవం అనేటువంటి దశకంలో ఆళ్వార్లు అనుగ్రహించారు. అంటే దారిద్ర్యము ఆయనే, సంపద ఆయనే అన్ని చెప్పుకుంటూనే ఉన్నాం కదా. అలానే సుఖము ఆయనే, దుఃఖము ఆయనే, అలానే నగరము ఆయనే, పట్టణము ఆయనే, పుణ్యం ఆయనే, పాపము ఆయనే, కపటత్వము ఆయనే, రుజు స్వభావం ఆయనే. అలా అప్రాకృత దివ్య తిరుమేని కలిగినటువంటి వాడు ఆయనే, జగత్తుని శరీరంగా కలిగినటువంటి ప్రాకృత శరీరం కలిగిన వాడు ఆయనే. ఇలా ఆ స్వామి విరుద్ధ విభూతులు కలిగినటువంటి వాడు అని ఆ తిరువెన్నగర్లో వేంచేసుకున్నటువంటి స్వామిని అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన వాడు అని తెలియచేస్తున్నారు ఆడవాళ్ళు. సంపద్దారిద్ర్య భావాత్ అసుఖ సుఖ కృతే పత్తన గ్రామ భావాత్ పుణ్యాది భావాత్ కపట రుజుతయా సర్వలోకాది భావాత్ దివ్యాంగవత్వాత్ సురదితి జగణ స్నిగ్ధ శత్రుత్వ కీర్త్యా ఛాయాఛాయాది భావాత్ అఘటిత ఘటనం ప్రాకృష్ణం చఠారిహి. திருவாய்மொழி பாசுரம். நல்லவளத்தான் அம்மை சேர்த்தோன் முன்னு அண்ணாரை வெல்லும் விருத்த விபூதியனை விபூதியன் என்னோ எல்லையரதான் இருந்து வாழ்த்தும் தமிழுமாறன் சொல்வல்லார் வானவர்க்கு வாயத்தகுரவர். நல்ல వలత్తాన మున్ పూర్వము నన్నారై తన శ్రీపాద మున్ పూర్వము నన్నారై తన యొక్క తిరువడిగలను చేరని శత్రువులను వెల్లుం జయించేటువంటి వాడు. నమ్మై నల్వలత్తాల్ మమ్మల్ని మంచి ఉపాయంతో సేర్తోన్ తనతో చేర్చుకున్నటువంటి వాడైన వాడు సర్వేశ్వరుడు. విరుద్ధ విభూతియన్ విరుద్ధ వస్తువులను విభూతిగా కలిగినటువంటి వాడు ఎందు అని తాం ఇరుందు తాను అమరియుండి ఎల్లయరా వాస్తు అవధి లేకుండా స్తుతించినటువంటి తమిళ్ మారన్ సొల్ వల్లారు ద్రావిడ దివ్య ప్రబంధాలకి ఆచార్యులైనటువంటి నమ్మాళ్ళ వాళ్ళు అనుగ్రహించినటువంటి పాసురాలని వల్లారు ఎవరైతే అభ్యాసం చేస్తారో వానవర్కు వాయత్త కురవారు నిత్యసూరులకు తగినటువంటి అంటే తగుమైనటువంటి ప్రీతిని చేయదగిన నిత్యసూరులు కూడా వీళ్ళని ఇష్టపడతారు అని ఇందా చెప్పుకున్నారు కదా, అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. తాత్పర్యం ఏమిటి? సర్వేశ్వరుడి విషయంలో ప్రణయంతో కలహించి ఉన్నటువంటి నన్ను ఏం చేశాడు ఆయన? తన యొక్క సామర్థ్యంతో అనుసరించి ముందు రామావతారంలో శత్రువుల్ని నిరసించినట్లు నా కోపాన్ని మొత్తం పోగొట్టాడు, నాతో సంశ్లేషించాడు. అలాంటి ఆయన యొక్క మహాత్మ్యాన్ని చూస్తే ఆయన ఎలాంటి వాడో తెలుసా? పరస్పర విరుద్ధ సకల వస్తువుల్ని తనలో చేర్చుకోదగినటువంటి అపార సామర్థ్యం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అని నమ్మాలి వాళ్ళు ఆయన్ని స్తుతించినటువంటి ఈ తిరువాయిమొழிని ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్ళు నిత్యసూరులో కూడా పూజించదగిన వాళ్ళు అవుతారు. అవతారిక. நல்லவளத்தால் இதில் விருத்த விபூதி யுக்தனாயிருக்கிறபடியை பேசின பாசுரத்தை అనువదిత్తరుడి செய்கிறார். ఈ తిరువాయిమొழிలో విరుద్ధ విభూతులు కలిగినటువంటి వాడు స్వామి అనేటువంటి విషయాన్ని ఆడవాళ్ళు చెప్తే దాన్నే వీరు అనుసరించి చెప్తున్నారు ఈ పాసురం. ఎంగనే ఎన్నిల్ కీజ్ అల్లోం ఎన్ను ఇరుంద తమ్మై
ആ ഓം എന്ന പണ്ണിന് അവനുടെ അഘടിത ഘടനാ സാമർഥ്യത്തെ അനുസന്ധിച്ചു വിസ്മിതരാണ് അവർക്കു. ഇതൊന്നും കണ്ടോ നേരിപ്പടി വിസ്മിതരാകരുത്. നാട്ടിൽ തന്നിൽ താൻ ചേരാത പദാർത്ഥങ്ങളെല്ലാവത്തെയും നമ്മുടനെ ചേർത്തുക്കൊണ്ടു തിരുവിണ്ണകരെ നിൽക്കുക പഠിപ്പാതേരിയെന്നു അവൻ തൻ വിരുദ്ധ വിഭൂതി യോഗത്തെ കാട്ട. അത്തൈ അനുസന്ധിച്ചു ഹൃഷ്ടരായി ചെല്ലുകിற നൽകുറവും ചെൽവിൽ అర్థത്തെ నల్వలత్తాల్ ఇత్యాదియాలే అరుళిచ్చేగిరాది అంగయి. పూర్వం చెప్పినటువంటి విషయం ఇప్పుడు చెప్పుకునేది మనం. కింద అల్లం నేను నీకు చెందిన వాడిని కాదులేవయ్యా అని ఉన్నారు ఆళ్వార్లు. ఆవోం మీరు నావారేనండి అనేటట్టుగా చేసేట పెరుమాళ్ళు ఆళ్వాళ్ళని. అలాంటి అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వారు పెరుమాళ్ళు అని ఆ విషయాన్ని స్మరించుకొని ఆశ్చర్యపడిపోయారు ఆళ్వార్లు. అప్పుడు ఏమిటి ఆళ్వారే, ఏంటి ఒక్కటి చూసే మీరు ఇంతలా ఆశ్చర్యపోతున్నారా? అసలు లోకంలో చూసారా? తనలో తాను చేరనటువంటి పదార్థాలన్నింటినీ కూడా, అంటే చెప్పుకున్నాం కదా, ఒక పిల్లి ఒక ఎలుక, ఈ రెండిటికి సరిపడదు. పిల్లిని చూస్తే ఎలుక భయం కదా, అలా ఒక పాము ఒక నెమలి, నెమలిని చూస్తే పాముకు భయం. అలాంటి విరుద్ధమైన స్వభావాలు కలిగిన పదార్థాలన్నింటినీ కూడా నాలోనే చేర్చుకుని ఉండేటువంటి వాడిని నేను. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? అదిగో అలాంటి గుణాలతోటి తిరువిన్నగరలో నేను వేంచేసి ఉన్నా అని తన యొక్క విరుద్ధ విభూతితో కూడిన స్వభావాన్ని చూపించగా ఆడవాళ్ళకి దాన్ని అనుసంధానం చేసుకున్నటువంటి ఆడవాళ్ళు సంతోషంతో చెప్పేటువంటి తిరువామిడి నల్కొరవం అనేటువంటిది. నల్కొరవం అనేటువంటి ఆ తిరువామిడిలో చెప్పినటువంటి అర్థాలనే ఇప్పుడు వీరు నల్వలత్తాలనేటువంటి ఈ పాత్రలో చెప్తున్నారు మన వాళ్ళ మామూలు. நல்லவளத்தால் நம்மை சேர்த்ததோ அதாவது லீலோபகரணங்களை எடுத்தும் பறித்தும் கதகமேறியும் மறித்தும் சிலவத்தில் அதித்தும் முத்துத்தூடு புகுந்து முறுவல் செய்து வார்த்தை செல்லியும் எப்படி ஆயிత్తు అవరు ఓడలై తీర్చు కూడా పెట్టదు. ఇప్పుడు మళ్ళా మనకి మిన్నెరేమల వాళ్ళలో ఏం చెప్పుకున్నామో అది గుర్తు రావాలన్నమాట. లీలోపకరణాలన్నీ ఎత్తుకున్నాడు, పరిత్తుం లాక్కున్నాడు, కథగమేరియం వజిం అరిత్తుం, అదిగో కథగం ఏరియం ఆ క్రీడా పరికరాన్ని లాగేసుకున్నాడు. ఆ తర్వాత వజిం అరిత్తుం మార్గాన్ని మూసేశాడు, పార్కులోంచి బయటికి వెళ్ళకుండా ఉద్యానవనంలోంచి. ఇలా చిత్తిల్ అజిత్తుం వీళ్ళు కట్టుకున్నటువంటి బొమ్మరిళ్ళని నశింపచేయటం. ముత్తుత్తూడు పుగుందు మురువల్ செய்து వార్த்தை சொல்லியும் எப்படி ஆயிற்று அவருடலை తీర్చు కూడా పెట్టదు. అలా ముత్తుత్తూడు పుగుందు వాళ్ళు కట్టుకున్నటువంటి ఆ బొమ్మరిళ్ళన్నీ కూడా పుగుందు ప్రవేశించి మురువల్ செய்து వార్த்தை சொல்லி చిరునవ్వుతోటి మాటలు చెప్పి, అలా కదా ఆడవాళ్ళకు కలిగినటువంటి ఊడల ప్రణయ కలహాన్ని తీర్చి కూడబెట్టదు, ఆవిడతోటి కలిసింది. ఎవరు ఇదో అఘటిత ఘటన సామర్థ్య శక్తి రుందపడియన్ను పార్తు. ఏడు ఎంత ఆశ్చర్యంగా ఉంది. నేను సేరో అల్లోం అన్నాను, ఆయన ఆ ఓం అనేలాగా చేసేసాడే నన్ను అని ఆశ్చర్యపడిపోతూ ఉంటే, మున్నన్నారై వెల్లుం ఎన్ను అత్తై మోదలిక్కిరార్ అదావదు పుంసాం దృష్ట్యాపచిత్తిహారియాయ్ సాక్షాత్ మన్మదనాన తన్ సన్నిధిలే కిట్టోం ఎన్నిరుంద నమ్మై స్త్రీత్వాభిమానத்தை కులైతు ఊడుగయ్యై తవిత్తు కూడా పండిన పడియన్గై. పూర్వం ఎలాంటి వాడాయన? పుంసాం దృష్టి చిత్తాపహారియాయ్, పురుషుల యొక్క దృష్టిని చిత్తాన్ని కూడా అపహరించగలిగినటువంటి వాడు. ఆ సాక్షాత్ మన్మధుడికే మన్మధుడే ఆయన. అలాంటి ఆయన సాన్నిధ్యంలో కిట్టోం నిన్ను నేను సమీపించేదే లేదయ్యా అని తిరస్కరించినప్పటికీ, ఎందుకని ఎన్ను ఇరుంద అలా స్త్రీత్వాభిమానంతో నిన్ను కూడేదే లేదు అని ఉన్నటువంటి నన్ను ఏం చేశారు? అలాంటి నా యొక్క స్త్రీత్వాభిమానాన్ని తొలగించి ప్రణయ కలహాన్ని పోగొట్టినటువంటి ప్రకారము. మున్నన్నారాయ్ కిట్టాదారాయ్ ఇరుక్కిరా. నన్నారాయ్ కిట్టాదారాయ్, పూర్వం సమీపించకయ్యా, నిన్ను నేను సమీపించేది, నువ్వు నన్ను సమీపించకు, నేను నిన్ను సమీపించను అని ఉన్నటువంటి నమ్మయి మమ్మల్ని నల్లవలత్తాల్ సేత్తోన్ ఎన్ను అన్వయమాగవుమాం. నల్లవలత్తాల్ ఆయనకు చేసితాలతోటి సేత్తోన్ మిమ్మల్ని నేను చేర్చుకుంటారా అనేటువంటి అన్వయమాగం, మిమ్మల్ని నేను చేర్చుకుంటాను నా దగ్గరికి అని. అన్నికే మున్నన్నాల్ ఎన్ను పూర్వ శత్రుక్కలాయ్ அவர்களை
நின்னிலங்கு முடியனாய் இத்தியாதியில் படியே வெண்ணா போலே நம்மை నల్లవలత్తాల్ సేత్తోన్ ఎన్నాగవుమా. పూర్వం శత్రువులు వాళ్ళనేంటి నిన్నిలంగు ముడియనాయ్, నిన్నిలంగు ప్రకాశించేటువంటి కిరీటం కలిగినటువంటి వాడు అనేటువంటి పాత్రలో చెప్పినట్లుగా జయించినట్లుగా నమ్మై నల్లవలత్తాలు సేత్తోన్ ఎన్నాగవుమా, మమ్మల్ని నల్లవలత్తాలు అంటే మంచి ఉపాయాలతోటి సేత్తోన్ ఎన్నాగవుమాం కాదు சேத்தோன் ఎన్నాగవుమాం ఇప్పటి సేత్తాదత్తై చేరప్పదే ఎన్ను అవర్ ఈడుపడా. అలా వాళ్ళనేమో శత్రువులనేమో నీ యొక్క కిరీటం ధరించి వాళ్ళని ఓడించేశావు యుద్ధంలో, కానీ మమ్మల్ని మంచి ఉపాయాలతోటి ఓడించి మా స్త్రీత్వాభిమానాన్ని పోగొట్టి తన దగ్గరికి చేర్చుకున్నాడే అని ఆళ్వార్లు ఈడుపడగా, ఇదొన్ను కండో మీరు ఆశ్చర్యపడుగిరా. ఇది ఒక్కటి చూసా మీరు ఆశ్చర్యపడేది ఆళ్వారే. லோகத்தில் பரஸ்பர விருத்தங்களா இருக்கிற விபூதியை சேர்த்து கொண்டு திருவிண்ணகரலே நிற்கிறபடி பாரீர் ఎన్ను విరుద్ధ విభూతియుక్తనా இருக்கிறபடியை కాట. లోకంలో చూడండి పరస్పర విరుద్ధాలుగా ఉన్నటువంటి వాటన్నిటినీ విభూతిగా కలిగిన వాడిని నేను, అలానే కదా నేను తిరువిన్నగరలో నేనున్నటువంటి ప్రకారం చూడండి అని విరుద్ధ విభూతులతో కూడినటువంటి వాడిగా ఉన్నటువంటి స్థితిని ఆళ్వార్లకి సేవింపచేయగా పెరుమాళ్ళు విరుద్ధ విభూతి ఎన్నో అదావదు நல்கொருவம் செல்வம் கண்ணம் என்பம் துன்பம் நகரமும் நாடுகளும் புண்ணியம் பாவம் சைதவம் செம்மை மூவலகங்களுமாய் பரம் சுடருடம்பாய் அஜுகு பதித்த புடம்பாய் வன்சரன் சுரக்காய் அசுரக்கு வெங்கூத்தம்மாய் நிகழ் வெயில் இத்தியாதி பாட்டுக்களிலே அக்னிஹி கோபஹா பிரசாதஸ்தே சோமஹா என்னும்படியான విరుద్ధ విభూతికత్వத்தை పరక్కప్పేసి మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటివే మళ్ళా ఇస్తున్నారు. అవన్నీ కూడా ఒక రకంగా తిరువాయమజనోత్తందాది పాసరం అంటే మనకి మొత్తం చదువుకున్నదంతా రివిజన్ అవుతుంది. ఇక్కడ నలుకొరవం సెల్వం, సంపద దారిద్ర్యం, సంతోషము దుఃఖం, నగరాలు పట్టణాలు, పుణ్యం పాపం, కపటము రుజు స్వభావం, ఇలా మూడు పరంతుడలో అదే పరమపదంలో ఉండేటువంటి శుద్ధ సత్వమయమైనటువంటి తిరుమేని, ఇక్కడ జగత్తును శరీరంగా కలిగినటువంటి తిరుమేని. అలాంటి వంశరన్ సురక్కాయ్ అసురకు వెంకోత్తమ్మాయ్, దేవతలకేమో రక్షకుడుగా ఉంటాడు, అంటే ఆశ్రిత అనాశ్రిత భేదాన్ని చూపించేటువంటి వాడు. నిజల్ వెయ్యిల్, నిజల్ అంటే నీడ, వెయ్యిల్ అంటే ఎండ. అగ్ని కోప ప్రసాదస్తే సోమహ అని, ఆయన యొక్క కోపమే అగ్ని, ఆయన యొక్క అనుగ్రహమే చంద్రుడు అనేటట్టుగా విరుద్ధ విభూతులని విస్తారంగా చెప్పి ఆళ్వారు ఎల్లయ్యరత్తాన్ ఇருந்து வாழ்த்தும் அதாவது தல்வகையும் பரந்த பெருமான் என்னை ஆழ்வானே என்னும் கண்டுகொள்தற்கு అయ్య పెరుమాన్ ఎన్నై ఆళ్వాన్ ఎన్నుం. తల్వగయ్యం అనేక రీతులుగా వ్యాపించినటువంటి ఆ స్వామి నన్ను ఏలుకున్నటువంటి వాడు అని, కంటితోటి సేవించడానికి దుర్లభుడైనటువంటి ఆ స్వామి నన్ను ఏలుకునేటువంటి వాడని తిరువెన్నగర్ చేరంద పిరాన్ పొగరుగులు కీర్తి అల్లారెల్లయ్యావర్కం పుణ్యం ఎన్నుం. ఆ తిరువెన్నగర్లో వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క కీర్తి తప్ప ఇంకా ఎవరికైనా వేరే రక్షకం లేదు అని కండ నిన్నరులే కండుగొన్మిన్గల్ ఎన్నుం. కన్న నిన్నరులే కండుగొన్మిన్గల్, కంటితోటి కన్నన్ ఇన్నరుడే, ఆ కన్నన్ యొక్క ఇన్ అరుడే భోగ్యమైనటువంటి అనుగ్రహమే కండుకొన్మెన్గల్, సేవించండి మీరు అని తిరువిన్నగర్ చేరంద పిరాన్ పేద కావు ఎన్నుం. తిరువిన్నగర్లో వేయించేసిన స్వామి మనకు రక్షకుడు అని తిరువిన్నగర్ చేరంద పిరాన్ పావి ఏన్ మనత్తే ఉరేగిన్న పరం సుడరు ఎన్నుం. ఆ తిరువిన్నగర్లో వేయించేసిన స్వామి పాపిష్టి వాడినైనటువంటి నా మనస్సుని నిత్యవాసంగా చేసుకుని ప్రకాశిస్తున్నాడు అని తిరువిన్నగర్ చేరంద పిరాన్ వరంగోల్ పాదమల్లాల్ ఇల్లయ్యావర్కుం శరణ్యన్నుం. ఆ తిరువిన్నగర్లో వేయించేసి ఉన్న స్వామి యొక్క వరంకొల్ అంటే విలక్షణమైనటువంటి ఆ తిరువడిగళ్ళు తప్ప లోకంలో ఎవరికైనా ఇంకా వేరే రక్షకము లేదు అని తిరువిన్నగర్ చేరంద పిరాన్ శరణ్యన్ కണ്ണన్ ఎన్నై ఆవిడై ఎన్నప్పన్ ఎన్నుం. ఎన్నప్పన్ ఎనక్కా ఎన్ను తొడంగి తిరువిన్నగర్ చేరంద అప్పన్ తన్నొప్పారిల్లప్పన్ தந்தனன் தன் தான் நிகழ் என்னும்.
திருவிண்ணகர் சேரந்த பிரான் கடல்கள் அன்னிமத்தோர் கலைகள் கலைகண் ஏலம் என்னும் இப்படி இருக்கு என்ன చమైందిరుందు నిరవధిక స్తోత్రంగళాలే స్తుతిత్తు అరుళుం. అది ఇలాంటి స్తోత్రాలతో ఆయనే మనకి రక్షకుడని, ఆయన తిరువడిగళ్ళ తప్ప మనకి వేరే రక్షకమే లేదు అని தமிழ்மாறன் சொல்ல வல்லார். சர்வ சுலபமான திராவிட பாஷை குதேசிகரான ఆళ్వార్ దివ్య సూక్తిயான ఇత్తిరువాయిమొழியை అభ్యసిక్క వల్లారు. అందరికీ సులభమైనటువంటి ద్రావిడ భాషకి ఆచార్యులైనటువంటి ఆళ్వార్ల యొక్క దివ్య సూక్తి అని ఈ తిరువాయిమొழிని ఎవరైతే అభ్యాసం చేస్తారో వానవర్க்கும் வாயத்தகுவாరు. அவனுடைய விபூதியை தடியத்வ ஆகாரேன அனுபவிக்கிற நித்திய சூரிகளுக்கு அனுபவ விஷயமான இத்திருவாய்மொழியை இவர் அது இங்கே இருந்து అనుసంధిక్కయ్యాలే ఆయన యొక్క విభూతిని తదీయత్వ ఆకారంతో అనుభవించేటువంటి నిత్య సూర్యులకు కూడా అనుభవ విషయంగా ఉంటారు ఎవరు, ఈ తిరువాయిమొழிని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు. ఎందుకని ఇవర్గల్ ఇంగే ఇருந்து అనుసంధిక్కయ్యాలే அவர்களுக்கு అనురూపమాన ఆదరణీయరావారు. ఎవరు దీన్ని తిరువాయిమొழிని ఎవరు అభ్యాసం చేస్తారు, వాళ్ళు ఎక్కడున్నారంటే ఈ లోకంలో ఉండే అనుసంధానం చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఉభయ విభూతుల్లో ఉన్నటువంటి ఉభయ విభూతులు కూడా పెరుమాళవే కనుక తదీయత్వ ఆకారంతో ఉద్దేశ్యము అనే భావంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఈ తిరువాయిమొழிని ఎవరైతే సేవిస్తారో వాళ్ళని அவர்களுக்கு అనురూపమాన ఆదరణీయరావారు. వాళ్ళ చేత వీళ్ళు ఆదరించదగిన వాళ్ళు అవుతారు. திருவிண்ணகர் பத்தும் வல்லார் கோணையின்னி விண்ணோர்க்கு என்னும் మూవరుకురవరుగల్ ఎన్నత్తై అరుడి చేదపడి. తిరువెన్నగరు ఈ 10 పాసురాలని ఎవరైతే సేవిస్తారో కోణయ్యిన్ని సంశయం లేకుండా విన్నోర్కు ఎన్నుమా వరకురవరుగల్ ఆ నిత్యసూరులు కూడా ఎప్పుడూ ఆదరణీయులుగానే ఉంటారు అనే దాన్ని చెప్పినటువంటి ప్రకారాన్ని ఇక్కడ మనవాడ మామూలు కూడా దీన్ని చెప్తూ ఉన్నారు. நல்ல வளர்த்தான் நம்மை சேர்த்தோன் முன் அன்னாரை வெல்லும் விருத்த விபூதியன் எல்லையறத்தான் இருந்து வாழ்த்தும் தமிழ்மாறன் சொல்வல்லார் வானவர்க்கு வாயத்தகுரவர். பெரியதீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வார் எம்பெருமானார் ஈயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.